గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. రాజేష్ సార్ గారికి, వెంకటేష్ సార్ గారికి, గుడ్ అందరికి మార్నింగ్ కూడా సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు కూడా గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు. ఇంట్రెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాజేష్ సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. షేర్ చేసుకోండి. మనం ఎవరైనా కానీ సీడ్ ఫండింగ్ కానీ ఏమన్నా రిడీమ్ కానీ ఏమన్నా టోకెన్ ఫార్మింగ్ కావాలండి ఏమన్నా చేసుకోవాలన్నా కానీ లైవ్ లో చేసుకోవచ్చు సార్. అందరు ఉన్నారు కదా. రండి సార్ రండి. వెల్కమ్ వెల్కమ్. అందరికి వెల్కమ్. ఓకే సార్. నేను 2 minutes నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. రాజేష్ సార్, గెట్ యువర్ పర్మిషన్. రీడింగ్ చేస్తాను. మన మెంబర్స్ అందరు చూస్తారు కదా. రీడింగ్ చేస్తాను సార్. ఓకే సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? ఎవరైనా ఒకరు చెప్పండి సార్. వస్తుంది సార్. వస్తుంది సార్. వస్తుంది. అవుతుంది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సీడ్ వాల్యూ కొడతామని లైవ్ లో. నాకు 2 days కి ఒకసారి 86, 87 అలా వస్తూ ఉంటుంది సార్. ఓకే సార్. 86 వచ్చినాయి. రిడీమ్ చేస్తున్నాను. ఒక 2.17 యూఎస్డి కట్ అవుతుంది మనకు ఛార్జ్, బిఎన్బి ఛార్జ్. ఓకే. చూద్దాం సార్ మనం. ఎందుకంటే ఇలా షేర్ చేసుకుంటే ఒకవేళ ఎవరికైనా న్యూ పర్సన్స్ కి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చిన్న ప్రయత్నం దాని గురించి సార్. అంటే 86 తో చేస్తే 81.70 వచ్చినాయి సార్. సూపర్ సూపర్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ 3269 అయింది సార్. ఎప్పటికైనా సరే 3600 అవుతే నాకు ఇక్కడ స్టేకింగ్ రివార్డ్ లో మైనస్ అయిపోయి 3000 నాకు స్టేకింగ్ లో ఉన్నాడు సార్. దాని నుంచే ఇంకో 4 times 5 times చేస్తాను. అది టార్గెట్ రీచ్ అయిపోతాను నేను. అదే కంగ్రాచులేషన్ సార్. సార్. అదే. అడ్వాన్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సార్. ఇంకోటి ఏంటంటే డైలీ రాజేష్ సార్ మనకి సార్ మీకు డైలీ ఎంత వస్తుంది సార్? ఎనిమిది ఎలా వస్తుంది? డైలీ నాకు 43 వస్తాయి సార్. నాకు అంటే మీరు సీడ్ వాల్యూలు చెప్తున్నారు టోకెన్ ఫార్మింగ్ లోను సార్? ఓకే సార్. రాజేష్ సార్ ఇచ్చిన మన టార్గెట్ కి 1000 కి 500 కంప్లీట్ చేశాను సార్. ఇంకా 500 పెండింగ్ ఉంది. ఓకే. ఈ మంత్ లాస్ట్ కల్లా అవి కూడా కంప్లీట్ చేస్తాను. వావ్ కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. రాజేష్ సార్ వెల్కమ్.
రాజేష్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు. కంటిన్యూ సార్ 5 minutes. నేను కొద్దిగా బయట ఉన్నాను, డిస్టర్బెన్స్ గా ఉంది, దాని మూలన ఒక 5 minutes కంటిన్యూ చేయండి సార్ ఎవరో ఒకళ్ళు. 5 minutes తీసుకొని 10కి ప్లాన్ స్టార్ట్ చేస్తాను సార్ నేను. ఓకే 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 మేడం, ఓకే మేడం, కంటిన్యూ మేడం. హలో, కంటిన్యూ మేడం, కంటిన్యూ మేడం. సార్ మీరు డబ్బులు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సార్ ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి. మన పివి వీరాంజనేయులు సార్ ఉన్నారు, మన మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ వెల్కమ్. మేడం థ్యాంక్ యూ సార్ ఎవ్రీవన్ నాకు అవకాశం ఇస్తున్నందుకు. మరియు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి, పీవీసీ మెటా టీమ్కి మరియు మన పార్లమెంట్ సిస్టమ్కి కూడా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ సార్కి కూడా గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ స్వతహాగా మనం ముందుకు వచ్చినప్పుడే ఏదైనా మనం సాధించగలము. మనం ఒక దగ్గర కూర్చొని సార్ అన్నం కూడా మనము భోజనం కూడా చేయలేము. ఆ అన్నం వేసుకోవాలి, కర్రీ వేసుకోవాలి, అన్ని కలపాలి, తర్వాత తినాలి, నమిలిన తర్వాత మింగాలి, అప్పుడే అన్ని పనులు అవుతాయి సార్. కాబట్టి ఒక దగ్గర కూర్చొని ఏ పని కూడా మనం చేయలేము. కష్టపడి ముందుకొచ్చి టీంతో పాటు ముందుకొచ్చినప్పుడు సార్ అన్ని రకాలుగా ఇతరులకు సహాయం చేసినటువంటి ఒక ఫీలింగ్, ఒక రకమైనటువంటి ఒక సంతోషము, మరియు మన కమ్యూనిటీ మనది ఒక కుటుంబం, ఒక పరివారం లాగా ముందుకెళ్తాము. అదే మనం ఒక్కరమైతే సార్ మనం చేసుకుంటూ పోయిన కొద్ది చేసుకున్నట్టు సార్. ఒక్కొక్కరు లక్షల కోట్ల రూపాయల యొక్క టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారు సార్. ఎందుకు సార్? నమ్మకం, దానిపైన నమ్మకం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చేయట్లేదు సార్. ఈరోజు మన దగ్గర లేవు, మనం చేయట్లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు, అది అనడం కరెక్ట్ కాదు, దాన్ని వదిలేయాలి. అలాంటి విషయాలు మనం మాట్లాడద్దు. ఈరోజు టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది, చాలా రసవత్తరంగా జరుగుతుంది సార్. తెర వెనుక జరుగుతుంది, తెర ముందు కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది సార్? మన పార్లమెంట్ సిస్టమ్ పైన, మన పీవీసీ మెటా సిస్టమ్ పైన, మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ పైన నమ్మకం, అట్లనే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన పైన మనకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఏ సార్, ఖచ్చితమైనటువంటి నమ్మకం దేనిపైన కూడా ఉండాలి సార్. ఈరోజు నేను మాట్లాడితే అయిపోదు సార్, నేను కూడా చేయాలి ఆ పని. నేను కూడా అప్లై చేసినప్పుడే నేను మాట్లాడడానికి నాకు అర్హత ఉన్నట్లు. నేను చేయనప్పుడు ఊరికే మాటలకే భీతర్ బాహర్ ఏక్ రహనా అంటే సార్, మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా మనం ఏదైతే అనుకుంటామో అది చేయడం భీతర్ బాహర్ ఒకటి. కాబట్టి మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా చేయాల్సిందే సార్. అది అనుకోనప్పుడు చేయలేము. మనం ఖచ్చితంగా ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను అని అన్నప్పుడు ముందుకెళ్తాము సార్. డాక్టర్ డానియల్ జాన్సన్, డానియల్ అనే మీనింగ్ యొక్క అర్థం సార్, నేను ఇది ఒక గ్రూప్లో చూశాను, హిందీ మీటింగ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో. పరమేశ్వరుడు నాకు న్యాయం చేస్తాడు అంటే నా వరకు నాకే, మీ వరకు మీకు, అంటే మనకు పరమేశ్వరుడు మనకు న్యాయం చేస్తాడు అనేది డాక్టర్ అంటే ఆయనకు వచ్చింది. డానియల్ జాన్సన్, డానియల్ అనే మీనింగ్ లోనే ఉంది సార్, మనందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటిది. కాబట్టి సార్ తెలియని వాళ్ళు తెలియకుండా మాట్లాడతారు సార్. ఎందుకంటే ఒక గుడ్డి నమ్మకంగా మన పార్లమెంట్ సిస్టంలో మనమందరము వెళ్ళాము, నేను కూడా వెళ్ళాను, గుడ్డి నమ్మకంగా వెళ్ళాము. కానీ సార్ రిచెస్ట్, ఫ్రెష్, గుడ్, బెస్ట్ మనీ మన పీవీసీ మెటాలో అని చెప్పడం సందేహం లేదు, నిస్సందేహంగా చెప్పొచ్చు. రిచ్, గుడ్, బెస్ట్ మనీ, బెటర్ మనీ అని. వైట్ మనీ సార్, వైట్ మనీ మన సెక్యూరిటీగా, మన సెక్యూరిటీని
చెప్తూ మార్కెటింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో ముందుకెళ్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, రక్షిస్తూ మనకు క్రిప్టో కరెన్సీ సేవ్ చేస్తూ మనం వస్తున్నాం. సేవ్ చేయబడుతుంది బ్లాక్ చైన్ సిస్టమ్ లో. కాబట్టి డోంట్ వరీ, బీ హ్యాపీ, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. అండ్ నాకు అవకాశం ఇస్తున్నందుకు కూడా రాజేష్ సార్కి మరియు రిచ్ భారత్ టీంలో మన శంకర్ సార్కి, నాకు సపోర్ట్గా ఉన్న రమేష్ సార్కి, సుజాత మ్యామ్కి, వెంకటేష్ సార్కి మరియు వీరాంజనేయులు సార్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ప్లాన్ లోకి వెళ్దాము. సార్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ప్లాన్, మనకు బ్యాక్ బోన్ ఏంటిది సార్? ప్లాన్. ప్లాన్ లేనిదే మన పీవీసీ మెటాలో మనం ఏమి చేయలేము. కాబట్టి సార్ ఫస్ట్ మనము ప్లాన్ పైననే మనము దృష్టి పెట్టాలి. 10 మందికి చెప్పగలుగుతాము. అలాంటప్పుడే మనం ప్లాన్ శ్రద్ధ కాదు. ఇక్కడ చూడండి సార్, ఇలాంటి నా స్క్రీన్ షేర్ కనిపిస్తుంది. కొన్ని ఇలాంటివి నమ్మొద్దు సార్. ఇలాంటి వాటిలో దేంట్లో కూడా లింక్స్ ఉంటే కూడా ఓపెన్ చేయొద్దు. ఒక పీవీసీ మెటాలో ఉన్న వాళ్ళు మాత్రం పీవీసీ మెటాకే ముందుకెళ్ళండి. లేదు ఇంకా చేసే వాళ్ళైతే దేని గురించి అయినా మీకు తెలిసి ఉన్నట్లయితేనే ముందుకెళ్ళండి. తెలియకపోతే ఎన్ని లింక్స్ కి కూడా మనం టచ్ చేయొద్దు సార్. కాబట్టి మనము ఏ చేసినా సార్ జాగ్రత్తగా, శ్రద్ధగా ముందుకెళ్ళాలి సార్. తెలిసే చేయాలి సార్. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మనము దూకుడుగా వెళ్ళొద్దు. తెలుసుకొని విన్న తర్వాత దాని గురించి ఆలోచించి ఎవరేం చెప్తున్నారు, నిజమా, అబద్ధమా, సత్యమా, అసత్యమా అనేది తెలుసుకున్న తర్వాతనే దాని గురించి మనం ఆ పని చేయాలి సార్. కాబట్టి ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్. ఫస్ట్ పార్లమెంట్ సిస్టమ్ సార్. పార్లమెంట్ సిస్టమ్ లేనిది మనం లేము. నమ్మకమో అపనమ్మకమో సార్, లీడర్ పైన మన అప్లైన్ పైన నమ్మకమో, లేకపోతే ఇంకా గ్రాండ్ అప్లైనర్ పైన నమ్మకమో, కానీ ఎవరి మీదనో, భగవంతుడి పైననో లేకపోతే ప్లాన్ పైననో ఏదో ఒక త్రుటిలో మిస్సింగ్ బై మిస్లో మనం ఇందులో వచ్చామనుకోండి. కానీ ఎలా అనుకున్నా సార్, మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఏదైనా చేయగలం. ఆ విశ్వాసము, ఆ మాటలు అవి లేని వాళ్ళు సార్, తెలియని వాళ్ళు, దీని గురించి తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. అవన్నీ మనం పక్కకు పెట్టేసేయాలి, వదిలేయాలి. ఈ చెవి నుండి వినాలి, ఈ చెవి నుండి వదిలేయాలి, అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మనం చేయాల్సిన పని సార్, ఇంట్రెస్ట్గా వినండి సార్. అంటే నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్గా వినండి అనట్లేదు సార్. నేను ప్లాన్ని ఇంట్రెస్ట్గా వినండి. మనము మన టీం వాళ్ళకి చెప్పడం సాధ్యపడుతుంది. మీ మైక్ పైన కూడా కొంచెం శ్రద్ధ వహించండి. టీవీ దగ్గర ఉంటే టీవీ దగ్గర నుండి జరగండి. మీ అప్లైనర్స్ కానీ మీ కో హోస్ట్ ఎవరైనా ఉంటే వాళ్లకు తెలియజేసి, ప్లాన్ ఉంది ఈ రోజు వినకున్నా ప్లాన్ ఉన్న రోజైనా ఈ ఒక్కరోజు నువ్వు ప్లాన్ విను నువ్వు అని చెప్పి లింక్ షేర్ చేసి వాళ్ళకు వినిపించండి. మనం చెప్తే వినని వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఫౌండర్ సార్ ఎవరు? డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. మన పార్లమెంట్ సిస్టమ్ యొక్క ఫౌండర్ డాక్టర్ డానియల్ విజనరీ పర్సన్. తను ఒక మ్యాథమెటిషియన్, ఒక దూరదర్శి, ఒక భవిష్యత్తు ఆలోచన కలిగిన ఒక వ్యక్తి, ఒక సైంటిస్ట్, మ్యాథ్స్ లో సైంటిస్ట్, మ్యాథమెటిషియన్ అయిన. ఫస్ట్ మింట్ ద్వారా వచ్చింది. అనేక రకాలుగా డబ్బులు సంపాదించుకున్నారు. అందులో చాలా కమ్యూనిటీని పెంచుకుంటూ అనేకమైనటువంటి కళలను సాకారం చేసుకున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ టైం, ఫ్రీడమ్ ఆఫ్ మనీ. ఫ్రీడమ్ ఆఫ్ మనీ అంటే సార్ స్వేచ్ఛగా ఉపయోగించుకున్నాము, అప్పుడు ఉపయోగించుకున్నాం. ఇప్పుడు సార్ ప్రతిరోజు 24/7 ఇన్ పీవీసీ మెటాలు ఉపయోగించుకుంటున్నాము. ప్రతి ఒక్క చిన్న 1 రూపీ నుండి లాక్స్ ఆఫ్ మనీ వరకు కూడా మనము ఇప్పుడు పీవీసీ మెటాలో కూడా ఉపయోగించుకుంటున్నాము. చూడండి సార్, ఒకవేళ సార్
12.30 వరకు ఉన్నటువంటి 6 నెలల్లో పెరిగినటువంటి మన పీవీసీ మెటా యొక్క గ్రోత్ డాలర్ పై నుండి అదే విధంగా ఇప్పుడు ఉంటే సార్ మనం మన కమ్యూనిటీ సీడ్ ఫండింగ్ కి పిలవలేకపోయేవాళ్ళం. కానీ బెస్ట్ ఆపర్చునిటీ మనకు రేట్ తగ్గడం, 1 USDT ఈజ్ ఈక్వల్ 1 పీవీసీ మెటా అవడం. ఇది మనకు సార్ అర్లీ బర్డ్ ఆఫర్ అనుకోవడంలో తప్పు లేదు. చాలా చాలా మంచి అవకాశం సార్. థ్యాంక్ యూ. ఇలా నాకు రేట్ తగ్గడం వల్ల సార్ ఒక 10 మెంబర్స్ ని సీడ్ ఫండింగ్ చేయించాను దగ్గర. నా వరకే సార్, అది నా వరకే. ఇంకా టీం ఉన్న వాళ్ళకి ఇంత మంచి అవకాశం సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. సార్ మన పీవీసీ మెటా యొక్క పుట్టినరోజు సార్ ఎప్పుడు సార్? జూలై 28, 2022. మరి పార్లమెంట్ సిస్టమ్ పుట్టినరోజు సార్ డిసెంబర్ 15, 2015. భారతదేశంలో అయితే 2018 సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. పీవీసీ మెటా సార్ యొక్క వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ www.pvcmeta.io. సార్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మనం నిర్మించుకున్నటువంటి, మన చేతనే మన కొరకు నిర్మించుకున్నటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇది. పీవీసీ మెటా, మన పీవీసీ మెటా మెటావర్స్ కరెన్సీ. ఊహా ప్రపంచంలో కూడా పరోక్షంగా కూడా మనం నేను సాధించగలను పరోక్షంగా ఫ్యూచర్లో. సార్ క్రిప్టో ప్రోగ్రామ్ యొక్క ఉపయోగాలు చూడండి సార్. క్రిప్టో కరెన్సీ ఈ పీవీసీ మెటా ఒక టోకెన్ ఎందుకు అన్నారు సార్? ఇది బ్లాక్ చైన్ పైన ఆధారపడి పనిచేస్తుంది. ఎప్పుడైతే కాయిన్ గా మారుతుందో, ఎప్పుడైతే డీసెంట్రలైజ్ అవుతుందో సార్, ఇక రేటుకి మనం అందుకోలేము సార్. ఇది కమ్యూనిటీ ద్వారా మెటావర్స్ లో కమ్యూనిటీ కొరకు తీసుకురావడం అంటే సార్ మన కొరకు, మన చేత మెటావర్స్ లో ప్లస్ మన కొరకు తీసుకురావడం జరిగింది. ఇది బ్లాక్ చైన్ పైన తయారు చేయబడింది, ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ మరియు స్మార్ట్ చైన్ పైన రన్ అవుతుంది. సార్ పీవీసీ మెటా యొక్క ఉపయోగాలు, ఈ టోకెన్ యొక్క ఉపయోగాలు, ఫస్ట్ గేమ్స్ ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ, పాడుతూ క్రిప్టో టోకెన్ తోని మనము సార్ గేమ్స్ లో అప్గ్రేడ్ అవుతూ కూడా మరియు ఎక్స్పీరియన్స్ సంపాదించడమే కాకుండా డబ్బులు కూడా సంపాదించవచ్చు. మెటావర్స్ లో వర్చువల్ ల్యాండ్స్, పరోక్షంగా కూడా మనము భూములు కొనుక్కోవచ్చు. తర్వాత స్వాపింగ్, ట్రాన్స్ఫర్స్, సెల్లింగ్, బైయింగ్, రిసీవింగ్, అన్ని ఆన్లైన్ రీఛార్జ్, ఆన్లైన్ షాపింగ్ అన్నీ కూడా చేయవచ్చు. డిజిటల్ కరెన్సీ, మన ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా ఏదైనా చేయవచ్చు. క్రిప్టో ప్రోగ్రామ్ లో క్రిప్టో కరెన్సీ మన పీవీసీ మెటాలు. సార్ క్రిప్టో ప్రోగ్రామ్ పీవీసీ మెటా ఒక మెటావర్స్ కరెన్సీ. ఇందులో టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయకే ప్రకార్, అంటే ఆదాయపు విధానాలు 4 సార్. స్టేకింగ్ రివార్డ్, డైలీ ఫార్మింగ్ రివార్డ్, డైలీ రెఫరల్ రివార్డ్, ఫ్రీ పీవీసీ మెటా టోకెన్. స్టేకింగ్ రివార్డ్ .io, డైలీ ఫార్మింగ్ రివార్డ్ .com, డైలీ రెఫరల్ రివార్డ్ .com. మనం టీంని పొందినటువంటి టీంతోని సంపాదించుకున్నటువంటి రెఫరల్ ఇన్కమ్, ఫ్రీ పీవీసీ మెటా టోకెన్. చూడండి సార్, ఒకప్పుడు ₹1,00,000 పెడితే కూడా 100 పీవీసీ మెటాలు రాలేదు. ఈ రోజు 20,000 పెడితే 25,000 పెడితే సార్ దగ్గరగా 200 పైన 300 పైన టోకెన్లు వస్తున్నాయి సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్ మనకి. ఇక్కడ చూడండి సార్,
ఇక్కడ మనకి 100 USDTలతోని మనం సీడ్ ఏం చేయాలి సార్? ఇక్కడ USDTలతో పీవీసీ మెటాలను అంటే స్టేకింగ్ లో తీసుకున్నప్పుడు కొన్నప్పుడు పీవీసీ మెటాలను పర్చేస్ చేసినప్పుడు 100 పీవీసీ మెటాలకి 20 వచ్చేవి ప్లస్ 50% యాడ్ చేస్తూ మనకి 30 ఇచ్చేది. కానీ సార్ ఇది ఇప్పుడు లేదు. 100 USDTలకు 50% ఇప్పుడు ఉంది. అప్పుడు ఒక USDT నుండి 100 USDT లోపు నో 50% రివార్డ్. ఆఫ్టర్ 100 USDT నుండే మనకు 50% రివార్డ్ ఇస్తుంది. ఇది అదే ఉంది ఇక్కడ. దీనికి సార్ డైలీ మనకు 0.25 పావుల శాతంతోనే రిలీజ్ చేస్తుంది మన సిస్టమ్. మనకి పావుల శాతంతో 0.05 సెంట్స్ USDT ఇస్తుంది సార్ ప్రతిరోజు. 100 USDTలకు అంటే 30 టోకెన్స్ ఉంటాయి. 200 USDTలతోని మనము పీవీసీ మెటాస్ పర్చేస్ చేస్తే సార్ టోటల్ 40 మనకు వస్తాయి ప్లస్ 50% 20. అప్పుడున్న రేట్ ఇది సార్. ఇది ఇప్పుడు సార్ చాలా వస్తున్నాయి. దీనికి సార్ డైలీ మనకు ఎంత రిలీజ్ అవుతుంది సార్? పావుల శాతంతోనే 10 సెంట్స్ USDT ఇస్తుంది. 10 సెంట్స్. ఒక USDT కంటే తక్కువ ఉన్నవి సెంట్స్ లో చూపివ్వడం జరుగుతుంది. 500 USDTతో కనుక స్టేకింగ్ చేసినట్లయితే 100 పీవీసీ మెటాలు ప్లస్ 50 యాడ్ చేస్తూ టోటల్ 150 పీవీసీ మెటాలను ఇస్తుంది మన సిస్టమ్. దీనికి పావుల సెంట్స్ USDT ఇస్తుంది సార్. వండర్ఫుల్ సార్. ఇక్కడ చూడండి, పీవీసీ మెటా టోకెన్ విల్ రిలీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.25% పర్ డే. ప్రతిరోజు అక్కడ 1,00,000 పీవీసీ మెటాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ సార్ కి 3,600 పైన ఉన్నవి. సార్ కి కూడా పావులతోనే రిలీజ్ అవుతాయి. నాకు మా టీంలో వాళ్ళకి 6 పీవీసీ మెటాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి కూడా పావుల USDTతోనే. కానీ సార్ కి త్వరగా రిలీజ్ అవుతాయి. ఇక్కడ 6 ఉన్న వాళ్ళకి లేట్ గా రిలీజ్ అవుతాయి. అది గమనించాలి సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ డైలీ ఫార్మింగ్ రివార్డ్. ఈ రోజు 20 పీవీసీ మెటాలతో ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 100 USDTలకి మళ్ళీ 100 యాడ్ చేస్తూ 200% ఇస్తుంది. మనకు ఇచ్చుకుంటూ సిస్టమ్ ద్వారా మళ్ళీ 100 USDTలు సిస్టమ్ ఇస్తుంది. దీనికి సార్ 200% ఇస్తుంది కదా సార్. ఇందులో రిలీజ్ చేస్తుంది డైలీ రివార్డ్. చూడండి సార్, ఇందులో ఇక్కడ నేను జూమ్ చేశాను. డైలీ రివార్డ్ రిలీజింగ్ 0.25%. పావుల శాతంతోనే 100 USDTలకు పావుల USDT ఇస్తుంది. ప్రతిరోజు పావుల సెంట్స్ USDT ఇస్తుంది. నెక్స్ట్ సార్ 40 పీవీసీ మెటాలకు 40 పీవీసీ మెటాలకు సార్ మనకి ఎన్ని ఫార్మింగ్ వాల్యూ చూపిస్తుంది USDTలు? 200 USDTలు సార్. దానికి 200 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 400 సార్. కాల్ వచ్చింది, కంటిన్యూ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది మేడం, అవుతుంది. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. కాల్ కొంచెం లిఫ్ట్ చేసేది ఉండే, లేకుంటే చేయకపోదును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి సార్, 240 పీవీసీ మెటాలకి సార్ ఎన్ని USDTలు అవుతున్నాయి? 200. దానికి 200% ఇస్తుంది సిస్టమ్. టోటల్ మనకి 400 USDT. మనకు 200 ఇచ్చుకుంటూ మళ్ళీ 200 యాడ్ చేస్తుంది సిస్టమ్. ఇది సార్. దీనికి చూడండి సార్, 1/2 USDT ఇస్తుంది ప్రతిరోజు పావుల శాతంతోని. ఇక్కడ మళ్ళీ సార్ 100 పీవీసీ మెటా టోకెన్లకు ఎన్ని USDTలు అవుతున్నాయి? 500 USDTలు అవుతున్నాయి. దీనికి సార్
మళ్ళీ సిస్టమ్ మనకి 500 USDT యాడ్ చేస్తూ 1000 USDTలను ఇస్తుంది. దీనికి ప్రతిరోజు రివార్డ్ సార్ పావుల శాతంతోనే 1.5 USDT ఇస్తుంది సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా, థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, మరియు థ్యాంక్ యూ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. ఒకసారి మన పార్లివైన్ సిస్టమ్ పీవీసీ మెటా సిస్టమ్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు చేద్దాం సార్ ప్లీజ్. సూపర్ మేడం, సూపర్. క్లాప్స్. థ్యాంక్ క్లాప్స్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాప్స్. క్లాప్స్ అన్నప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నా కొరకు కాదు, మీ కొరకు కాదు, మన ఎవరి కొరకి కాదు, మన పీవీసీ మెటా సిస్టమ్ కొరకి సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఫార్మింగ్ రివార్డ్ చూడండి సార్. థర్డ్ వన్ లో ఫార్మింగ్ రివార్డ్ స్పీడ్ ఇదేంటిది సార్? ఇది నేను ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నాను, ప్రతి మండే లేకపోతే నాకు వీలైనప్పుడు కూడా చెప్తున్నాను. స్పీడ్ క్రైటీరియా, మెంబర్స్ క్రైటీరియా, 5 members, 10 members, 15 members, 20 members. ఎంత సార్? ఇది మెంబర్స్ క్రైటీరియా. ఫస్ట్ లెవెల్లో 100 USDTలు కావచ్చు, అంతకన్నా ఎక్కువ కావచ్చు. నేను ఒక్కదానే సెల్ఫ్ చేసినట్లయితే సార్ నాకు ఓన్లీ బేసికల్లీ పావుల శాతం ఇస్తుంది. ఎడా అనేది మాత్రం చేయదు. పర్ డే ప్రతిరోజు పావుల శాతంతో మనకు USDTలను రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ రెండవ క్రైటీరియాలో సార్ 5గురితో 500 USDTతో ముందుకెళ్ళాలి, 5గురితో వెళ్ళాలి. నేను ప్లస్ నాతో పాటు 5గురు, టోటల్ 6గురు. 500 కావచ్చు, 500 ఎబోవ్ కావచ్చు. USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే బేసికల్లీ పావుల USDT ఇచ్చుకుంటూ పావుల శాతంతో మళ్ళీ సార్ ఎంత సార్? మళ్ళీ పావుల శాతం యాడ్ చేస్తుంది సిస్టమ్ ద్వారా, యాడ్ ఆన్ చేస్తుంది. టోటల్ సార్ మనకి ఎంత సార్? 0.50 అంటే సార్ 0.5% పర్ డే 0.5% USDTలను రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి సార్, మూడవ క్రైటీరియాలో 1000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 10 members, నేను నాతో పాటు 11 మెంబర్స్తో 1000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ జరిగినట్లయితే పావుల శాతము ప్లస్ 0.5% యాడ్ చేసుకుంటూ పావు తక్కువ 1% ప్రతిరోజు ఇస్తుంది. పావుల శాతంతో మనకు 0.75% ప్రతిరోజు ఇస్తుంది సార్ ఫార్మింగ్ స్పీడ్. నెక్స్ట్ సార్ 4వ క్రైటీరియాలో ఏదో టచ్ అయింది. 4వ క్రైటీరియాలో సార్ ఎన్ని మెంబర్స్ వెళ్ళాలి సార్ మనకి? 4వ క్రైటీరియాలో 2500 USDTతో వెళ్ళాలి. 15 members, నేను ప్లస్ నాతో పాటు మా టీంలో ఉన్న 15 members. టోటల్ సార్ మనకు ఏం చేస్తుంది సిస్టమ్? బేసికలీ పావుల శాతంతో ఇచ్చుకుంటూ మనకు పావుల శాతం ఇచ్చుకుంటూ మళ్ళీ పావు తక్కువ 1% యాడ్ ఆన్ చేస్తుంది. టోటల్ 1% USDTలను రిలీజ్ చేస్తుంది మన సిస్టమ్. మనకు 2500 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే. నెక్స్ట్ సార్ 5వ క్రైటీరియాలో 5000 USDTతో టోకెన్ ఫార్మింగ్ జరగాలి. అంతకు పైగా కూడా చేయొచ్చు. టోటల్ 20 members సార్, మొత్తం 20 members తో టోకెన్ ఫార్మింగ్ జరిగినట్లయితే సార్ పావుల శాతం ఇచ్చుకుంటూ 1% యాడ్ ఆన్ చేస్తుంది. పావుల శాతం మనకు ఇస్తుంది, ఎక్స్ట్రా యాడ్ చేసేది కూడుతుంది, ఎక్స్ట్రా జమ చేసేది ఎంత సార్? 1%. టోటల్ 1.5% మనకు సిస్టమ్ రిలీజ్ చేస్తుంది. ఎన్ని డేస్ లో? 160 రోజుల్లో. ఫస్ట్ క్రైటీరియా 800 రోజులు, రెండవ క్రైటీరియా 400 రోజులు, మూడవ క్రైటీరియా 260 రోజులు, నాలుగవ క్రైటీరియా 200 రోజులు, ఐదవ క్రైటీరియా 160 రోజుల్లో రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ లెవెల్లో 5 members, సెకండ్ లెవెల్లో 10 members, 15 members, డైరెక్ట్ 20 members. అంటే ఫస్ట్ లెవెల్లో ఎవరు లేరు, సెకండ్ లెవెల్లోనే 5గురు, మనం ఒక్కరమే ఉన్నాము యాక్టివ్గా కాబట్టి ఒక్కరికే 800 రోజుల్లో ఇస్తుంది.
ఎలాగైతే టీం గ్రోత్ టీం పెంచుకుంటూ వెళ్తామో అలాగా డేస్ తగ్గించుకుంటూ అక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ ని ఇస్తుంది మన సిస్టమ్. రెఫరల్ రివార్డ్ చూడండి సార్, ఇక్కడ ఒకటి సార్, ఒకసారి మొన్న ఒక క్వశ్చన్ వేశారు సార్, సీడ్ ఫండింగ్ చేయకుండా డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ చేయరాదా అని. ఎలా సార్? స్కూల్లో అడ్మిషన్ చేయకుండానే డైరెక్ట్ నేను చదువుకోలేనా, డైరెక్ట్ నేను ఎగ్జామ్ రాయలేనా అన్నటువంటి క్వశ్చన్ ఉంది. అది నెవర్. ఎప్పుడైతే నువ్వు సీడ్ పార్ట్నర్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు సీడ్ ఫండింగ్ చేస్తావో అప్పుడే నీకు అక్కడ టోకెన్ ఫార్మింగ్ అవకాశం ఇస్తుంది విత్ 1 పీవీసీ మెటాతో. నువ్వు టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ లో ఎంటర్ అయ్యావంటే అక్కడ ఒక పీవీసీ మెటా పెట్టాలి, టోకెన్ ఫార్మింగ్ అప్లై చేయాలి, అంతే. సీడ్ పార్ట్నర్ ఇక్కడ చూడండి అదే ఇచ్చాడు సిస్టమ్. నేను చెప్పేది అదే సార్, పెడచెవిన పెట్టొద్దు. నేనే చెప్తున్నాను అనట్లేదు, నన్ను తప్పు అనుకోకండి, నేనే చెప్తున్నా అనే దాంట్లో నేను చెప్పట్లేదు, చెప్పేది వినండి. ఎలా అంటే సార్ ఇక్కడ చూడండి, పీవీసీ మెటా టోకెన్ విల్ రిలీజ్, ఇది కాదు ఒక నిమిషం సారీ, ఇక్కడ చూడండి సార్, ఇందులో ఇచ్చాడా, ఇక్కడ చూపిస్తాను. 1 minute సార్, 1 minute. అది ఇక్కడ లేనట్టుంది. ఏమన్నదంటే సిస్టమ్ అక్కడ నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ సీడ్ పార్ట్నర్ అవ్వాలి. సీడ్ పార్ట్నర్ కావాలి అంటే సార్ సీడ్ ఫండింగ్ చేసినట్లయితేనే నీకు టోకెన్ ఫార్మింగ్ చేసేటువంటి ఆవశ్యకత కలుగుతుంది అని చెప్పింది. ఆ పాయింట్ ఇక్కడ కనిపించట్లేదు, నేను కనిపించినప్పుడు చెప్తాను సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ లెవెల్స్ మార్నింగ్ కూడా ఒకటి 6వ లెవెల్ నుండి 10వ లెవెల్ వరకు 20వ లెవెల్ వరకు టోకెన్ ఫార్మింగ్ జరిగింది. అక్కడ టీమ్ ఫార్మింగ్ జరిగింది, అది ఇచ్చారు. అది నేను కంప్లీట్ గా చదవలేదు, కొంచెమే చూశాను సార్. ఏ లెవెల్ నుండి అయితే మనం టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తామో, ఏ లెవెల్ వరకు లాస్ట్ అవుతుందో ఆ లెవెల్ వరకు ఖచ్చితంగా మనకు అక్కడ రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. వాళ్ళ నుండి ఇవ్వదు అనేది మనం మైండ్ లో పెట్టుకోవాలి సార్. సిస్టమ్ ద్వారా వస్తాయి, అంతే. ఎట్లా వస్తాయి అనేటువంటి మూర్ఖపు మాటలు మనం వదిలేయాలి. కొన్ని వదిలేసినప్పుడే మనం ముందుకెళ్ళినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ చూడండి, డైలీ రెఫరల్ రివార్డ్ ఫస్ట్ లెవెల్లో 200 USDTలతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. దానికి సార్ అరే USDT ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది. స్పీడ్ సార్ 20%తో డైలీ రెఫరల్ రివార్డ్ సార్ 0.10 USDT అంటే 10 cents USDT ఇస్తుంది ప్రతి రెఫరల్ రివార్డ్, డైలీ రెఫరల్ రివార్డ్ ప్రతిరోజు. 1000 రెండవ లెవెల్లో సార్ 1000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. 2.5 USDTలు ప్రతిరోజు ఇస్తుంది 19%తో సార్ 0.47 47 cents USDT ఇస్తుంది. ఒక USDT కంటే తక్కువ ఉంటే సెన్స్ అనే అంటాము, 47 అనొచ్చు, కానీ 47 USDT అనరాదు, 47 cents అనాలి. నెక్స్ట్ సార్ 3వ లెవెల్లో సార్ చూడండి సార్ ఎన్ని USDTలు, అక్కడ 8000 USDTల టోకెన్ ఫార్మింగ్ జరిగింది. బట్ రెఫరల్ ఇన్కమ్ 0. ఎందుకంటే సార్ ఫార్మింగ్ రివార్డ్ 20 వస్తున్నాయి USDTలు, బట్ ప్రతిరోజు రెఫరల్ ఇన్కమ్ లేదు. అక్కడ టీం వర్క్ జరగలేదు, ఓన్లీ సెల్ఫ్ ఫార్మింగ్ జరిగింది. సెల్ఫ్ రివార్డ్ ఇస్తుంది సిస్టమ్, అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఏమంటుంది సిస్టమ్, డైరెక్ట్ కంపల్సరీ టు అచీవ్ 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్. నువ్వు డైరెక్ట్ 20 లెవెల్ల వరకే టీం వర్క్ చేయు, నేను 20 లెవెల్ల వరకు నీకు నేను రెఫరల్ ఇన్కమ్ నువ్వు పొందగలుగుతావు అని చెప్తుంది సిస్టమ్ మనకి. నెక్స్ట్ ఒక నిమిషం సార్, ఇది 5 లెవెల్ అది తర్వాత చెప్తాను సార్. ఫస్ట్ ఫార్మింగ్ రివార్డ్కి వెళ్దాం. 400% వరకు, 200% నుండి 400% వరకు ఎలా అందరికీ తెలుసు సార్. ఎందుకు? మనం విన్నదే వినడం వల్ల మనకు ఒక కాన్ఫిడెంట్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ 10 మందికి చెప్పగలిగేటువంటి సత్తా శక్తి మనకు వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ వినాలి అంతే.
చూడండి సార్, 100 USDTలతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. 0 లెవెల్ 0 ఫార్మింగ్ కాబట్టి 200% సిస్టమ్ ద్వారా వచ్చింది. ఎడాన్ 0, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే, మనం ఒక్కరమే చేస్తున్నాం కాబట్టి. దీనికి రివార్డ్ లిమిట్ 200%. మనది మనకి ఇచ్చుకుంటూ 100%, మళ్ళీ 100% యాడ్ చేస్తుంది కాబట్టి ఓన్లీ 200%. నెక్స్ట్ రెండవ లెవెల్లో క్రైటీరియా 2లో 100 USDTలు అండ్ ఏబో టోకెన్ ఫార్మింగ్ జరిగినప్పుడు 5 లెవెల్లు. ఫస్ట్ లెవెల్ 5 ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్, సెకండ్ లెవెల్లో 20 మెంబర్స్, థర్డ్ లెవెల్లో 20 మెంబర్స్, ఫోర్త్ లెవెల్లో 20 మెంబర్స్, ఫిఫ్త్ లెవెల్లో ఇంకా 50 మెంబర్స్, 100 మెంబర్స్, 1000 మెంబర్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. బట్ మన అక్కడ 20 మెంబర్స్ సిస్టంలో ఉన్నాయి కాబట్టి 20 మాత్రం కంపల్సరీ. అయితే 1,00,000 USDTల టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. అక్కడ 1,00,000 USDTల టోకెన్ ఫార్మింగ్ జరిగినప్పుడు సార్ బేసికల్లీ 200% ఇచ్చుకుంటూ 50% ఇస్తుంది ఎడాన్. టోటల్ 250% ఇస్తుంది సార్ మనకు టోటల్ రివార్డ్ లిమిట్. సార్ లెవెల్స్ క్రైటీరియాలోనేమో 200% బేసికల్. మీరు ఎంత మెంబర్స్ అయినా జాయిన్ చేయండి, ఎన్ని లెవెల్స్ వరకైనా చేయండి, 200% కంపల్సరీ. అదే సీడ్ ఫండింగ్ లో సార్ మనం ఎంత మెంబర్స్ నైనా జాయిన్ చేయండి, బేసికల్లీ 0.25 ఇచ్చుకుంటూ మళ్ళీ యాడ్ ఆన్ చేస్తుంది వేరే పర్సెంటేజ్ సిస్టమ్. ఇందులో అయితే 200%. నెక్స్ట్ సార్ మూడవ క్రైటీరియాలో 500 USDTల టోకెన్ ఫార్మింగ్. ఎన్ని లెవెల్ సార్ అక్కడ 10 లెవెల్. ఫస్ట్ లెవెల్ 20 మెంబర్స్ తో స్టార్ట్ చేసి 10వ లెవెల్ 20 మెంబర్స్ వరకు కంప్లీట్ గా చేసినట్లయితే అప్పుడు 5 లక్షల USDTల టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. 200% ప్లస్ 100% యాడ్ చేస్తూ సిస్టమ్ టోటల్ 300 USDTలను ఇస్తుంది. 300% USDTలను ఇస్తుంది. నెక్స్ట్ సార్ నాలుగవ క్రైటీరియాలో 1000 USDTల టోకెన్ ఫార్మింగ్ 15 లెవెల్లు, నాట్ 15 మెంబర్స్. 15 లెవెల్. ఒకటో లెవెల్ నుండి స్టార్ట్ చేయాలి 20 మెంబర్స్ తో. 15వ లెవెల్ వరకు 20 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ జరిగినట్లయితే 25 లక్షల టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది, USDTల టోకెన్ ఫార్మింగ్. అప్పుడు 200% ప్లస్ 150% యాడ్ ఆన్ చేస్తూ 150% యాడ్ చేస్తూ టోటల్ 350% ఇస్తుంది సిస్టమ్ మనకి రివార్డ్ లిమిట్. 5వ క్రైటీరియాలో సార్ 2500 USDTలతో చేయాలి 20 లెవెల్స్ డైరెక్ట్. 1వ లెవెల్ 20 మెంబర్స్, 2వ లెవెల్ 20 మెంబర్స్, 5వ లెవెల్ 20 మెంబర్స్, 10వ లెవెల్ 20 మెంబర్స్, 15, 16, 17, 18, 19, 20వ లెవెల్ వరకు కూడా 20 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ జరిగినట్లయితే 1,25,00,000 టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. టోటల్ 200% మనది మనకు ఇచ్చుకుంటూ లెవెల్స్ నుండి మనకి సిస్టమ్ ద్వారా మళ్ళీ 200% యాడ్ ఆన్ చేస్తుంది. 400% రివార్డ్ లిమిట్ ఇస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సార్ మన లెవెల్స్ క్రైటీరియా కొరకు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టిన అందరూ గ్రేట్ మేడం, గ్రేట్. ఎవరు వినబడతలేదు సౌండ్ గట్టిగా. వావ్, గ్రేట్ 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 గ్రేట్. yes మేడం, కంటిన్యూ మేడం. 1 minute సార్, జస్ట్ 1 minute. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూడండి సార్ మనకు పార్లివైన్ విల్ నెవర్ ఎండ్, PVC మెటా ఆల్సో విల్ నెవర్ ఎండ్. ఇక్కడ ఇంకొకటి చిన్నగా సార్ 10 మెంబర్స్ 10 కాదం 5 లెవెల్స్ కా ఇన్కమ్. 10 మెంబర్స్ తో ముందుకెళ్ళాలి. 5 లెవెల్లలో సార్ ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు అనేది చూద్దాం మనం. అయితే సార్ ఇక్కడ మెంబర్స్ ఎక్కువ, USDTల ఫార్మింగ్ తక్కువ. 100 USDTలే 10 మెంబర్స్ తో ముందుకెళ్ళాలి టోకెన్ ఫార్మింగ్ లో. అయితే 0.5% ఇస్తుంది మనకు సిస్టమ్ ఓన్లీ.
దానికి 2.5 USDTలను ఇస్తుంది. ఫస్ట్ లెవెల్లో 20%తో ప్రతిరోజు 0.5 USDTలను ఇస్తుంది. 0.5 సెంట్స్ USDTను ఇస్తుంది. నెక్స్ట్ సార్, ఈ 10 మెంబర్స్ ఈచ్ వన్ పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తి మళ్ళీ 10 వ్యక్తులతో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు 10 × 10 100 మెంబర్స్ అవుతారు. 100 USDTలతోనే టోకెన్ ఫార్మింగ్ జరగాలి, అంతే. అప్పుడు 10,000 USDTల టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. దానికి 0.5%తో 25 USDTలు ఇస్తుంది సార్. మనకు ఇన్కమ్ అక్కడ మనకు ఇచ్చుకుంటూ మళ్ళీ టీమ్ ఇన్కమ్ ఇస్తుంది, మనకు రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. 19%తో ప్రతిరోజు స్పీడ్ 4.75 అంటే పావు తక్కువ 5 USDTలు ఇస్తుంది. 400 రోజుల్లో ఇస్తుంది. గుర్తు పెట్టుకోవాలి సార్, అక్కడ టీం పెరిగిందా డేస్ తగ్గుతాయి, టీం తక్కువ ఉందా డేస్ పెరుగుతాయి. జస్ట్ ఓన్లీ గుర్తు పెట్టుకోవాల్సింది మనము కేవలం టీం తక్కువ ఉందా అక్కడ డేస్ పెరుగుతూ ఉంటాయి. టీం పెరిగిందా డేస్ తగ్గుతాయి, USDTలు పెరుగుతాయి, రిలీజింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ 3వ లెవెల్లో సార్ 1000 USDTలు 1000 మెంబర్స్ తో 100 USDTల టోకెన్ ఫార్మింగ్. 100 × 10 అంటే మళ్ళీ 100 వ్యక్తులు కూడా, ప్రతి వ్యక్తి కూడా 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు 1000 మెంబర్స్ అవుతారు ఇంటూ 100 USDTల టోకెన్ ఫార్మింగ్ 1,00,000 USDTల టోటల్ ఫార్మింగ్ అవుతుంది. దీనికి 250 USDTలు ఇస్తుంది సార్ మనకు అక్కడ ఫార్మింగ్ రివార్డ్. సెల్ఫ్ ఫార్మింగ్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది. 18%తో 45 USDTలను ఇస్తుంది సిస్టమ్. ప్రతిరోజు అక్కడ 260 రోజుల్లోపే వస్తాయి. నెక్స్ట్ సార్ 4వ లెవెల్లో 10,000 మెంబర్స్ అవుతారు. ఎలా? 1000 × 10. ఈ 1000 వ్యక్తులు కూడా 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు టోటల్ 10 లక్షల USDTల టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. దీనికి 25,000 USDTలను ఇస్తుంది సార్. వండర్ సార్. టోటల్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది, టీమ్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది, మన ఫార్మింగ్ రివార్డ్ కూడా ఇస్తుంది. 17%తో 425 USDTలను ఇస్తుంది ప్రతిరోజు 200 రోజుల్లోపే. నెక్స్ట్ 5వ లెవెల్లో ఎంత మెంబర్స్ అయ్యారు సార్? 1,00,000 మెంబర్స్ అయ్యారు. 10,000 ఇంటూ ఈ 10,000 వ్యక్తులు కూడా 10 మెంబర్తో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ 1 కోటి టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. USDTల 1 కోటి USDTల టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. దీనికి సార్ 0.5%తో 25,000 USDTలను ఇస్తుంది. ఫార్మింగ్ రివార్డ్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్ టోటల్ రివార్డ్ అన్నట్టు. 16%తో 4,000 USDTలు 200 రోజుల్లోనే కాదు సార్, 160 రోజుల్లోపు ఇస్తుంది సిస్టమ్. ఎక్కడుంది సార్ ఇలాంటి సిస్టమ్? ప్రతిరోజు టోటల్ ఇన్కమ్ 4,752 USDTలు ఇస్తుంది. ఇంటూ 90 రూపాయలు ఎంత అవుతున్నాయి సార్? 4,02,772 రూపాయలు ప్రతిరోజు ఇంటూ 30. ప్రతిరోజు 4 లక్షల రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే 1 నెల. టోటల్ 1,20,83,175 రూపాయలు ఇస్తుంది సార్. ఇది సార్ 10 మెంబర్స్ది 5 లెవెల్లు 100 USDTల టోకెన్ ఫార్మింగ్. తక్కువ నుండి పైకి వెళ్ళాలి సార్. ఒకటేసారి 500, 50,000, 45,000 పెట్టుకోకుండా 10,000, 9,000, 10,000 మనకు ఎప్పుడు వీలైతే ఆ నెలలో ఈజీగా క్రైటీరియా 2, 3, 4, 5 కూడా అచీవ్ చేయొచ్చు సార్ మనం. నెక్స్ట్ సార్ సేమ్ 5 లెవెల్లే సార్, కానీ మెంబర్స్ 5, వ్యక్తులు 5, కానీ 500 USDTల టోకెన్ ఫార్మింగ్ జరగాలి. అప్పుడు సార్ 5 500 నేను చేయాలి అంటే ఇది క్రైటీరియా 2 నుండే స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి సార్, ఇది 5 ప్లస్ నేను నాతో పాటు 6 కలిసి 500 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ ప్రతిరోజు 1.25 ఇచ్చుకుంటూ సిస్టమ్
టీమ్ ఫార్మింగ్ కూడా ఇస్తుంది 6.5 USDT ఇస్తుంది సార్. శాతం 20%తో 1.5 USDTలు 800 రోజుల సార్ కాదు, 800 రోజులే, ఎందుకంటే మనం ఒక్కొక్కరమే ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ 5x5 ఈ 5గురు కూడా మళ్ళీ 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయిస్తే 25 మెంబర్స్ అవుతారు. 500 USDTల టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. ఫార్మింగ్ రివార్డ్ సార్ 31.5 USDTలు ఇస్తుంది. టోటల్ సెల్ఫ్ ఫార్మింగ్ మరియు టీమ్ ఫార్మింగ్ రెండు కలిపేసి ఇస్తుంది. అక్కడ 19%తో 5.935 USDTల ఇస్తుంది సార్ ప్రతిరోజు మనకి. హౌ మెనీ డేస్? 400 రోజుల్లో ఇస్తుంది, ఎందుకంటే మనం లైఫ్ లైన్ లో ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ సార్ 25 వ్యక్తులు ఈ సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి ఈ ప్రతి వ్యక్తి 25 వ్యక్తులు కూడా టోటల్ మళ్ళీ 5 గురితో టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఇంటూ 5 125 మెంబర్స్ అవుతారు. 500 టోకెన్ ఫార్మింగ్ చేయాలి ప్రతి ఒక్కరు. 156.5 USDTలు ఇస్తుంది. 18%తో సార్ 28.125 USDTలు ఇస్తుంది సార్. ఎన్ని రోజుల్లో? 260 రోజుల్లో ఇస్తుంది. చూడండి సార్, టీం పెరిగినా కొలది అక్కడ ఏమవుతుంది? డేస్ తగ్గుతున్నాయి, USDTలు పెరుగుతున్నాయి, రిలీజింగ్ పెరుగుతుంది. 125 మెంబర్స్ థర్డ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 4వ లెవెల్కి వచ్చేసరికి 5గురితో టోకెన్ ఫార్మింగ్ ఖచ్చితంగా చేయించాలి. అయితే 625 మెంబర్స్ అవుతారు. వారు కూడా 500 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. దీనికి ఫార్మింగ్ రివార్డ్ సెల్ఫ్ ఫార్మింగ్ ప్లస్ టీమ్ ఫార్మింగ్ ఇచ్చుకుంటూ 781.5 USDT ఇచ్చుకుంటూ 17%తో ప్రతిరోజు 132.8125 USDTలు ఇస్తుంది సార్. 200 రోజుల్లోపే ఇస్తుంది. 4వ లెవెల్ అంటేనే గుర్తుపెట్టుకోవాలి 200 రోజులు సార్. 3వ లెవెల్ 260, ఫస్ట్ లెవెల్ 800, సెకండ్ లెవెల్ 400, థర్డ్ లెవెల్ 260, ఫోర్త్ లెవెల్ వచ్చేసి 200 రోజులు, ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి సార్ 625 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించినట్లయితే 3125 మెంబర్స్ అవుతారు. వారు కూడా 500 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ చూడండి సార్, అక్కడ సెల్ఫ్ రివార్డ్ ఇస్తుంది, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది, టీమ్ ఫార్మింగ్ రివార్డ్ కూడా ఇస్తుంది. టోటల్ ఫార్మింగ్ రివార్డ్ 3906.5 USDT ఇచ్చుకుంటూ వీటి నుండే ఈ ఫార్మింగ్ రివార్డ్ నుండే ప్రతిరోజు 16%తో రిలీజ్ చేస్తుంది. 625 USDTలు ఇస్తుంది. ఎన్ని డేస్ లో? 160 రోజుల్లో ఇస్తుంది. పార్లివైన్ విల్ నెవర్ ఎండ్, PVC మెటా ఆల్సో విల్ నెవర్ ఎండ్. వండర్ఫుల్ సిస్టమ్ సార్. ఇది మనకు ఒక ఎప్పుడు సాధించలేం సార్ మన డబ్బులు. జీవిత కాలం అంతా నెల రోజులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పని చేసుకుంటూ జీతం తెచ్చుకుంటూ కూడా మనము ఇలాంటి డబ్బులు 24/7 డబ్బులు సంపాదించుకోలేము సార్. కాబట్టి ప్లీజ్ అందరూ వినండి, వినిపివ్వండి, శ్రద్ధగా వినండి, కాన్సన్ట్రేట్ చేయండి, సంపాదించుకోండి. ఎవరి మాటలు నమ్మొద్దు. ప్లాన్ వినండి, ప్లాన్ తెలుసుకొని ఇతరులకు చెప్పండి, సంపాదించుకోండి. లర్న్, అర్న్ అండ్ టీచ్. లర్న్, టీచ్ అండ్ అర్న్. నేర్చుకోవాలి, నేర్పివ్వాలి, సంపాదించుకోవాలి. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ సార్, శంకర్ సార్, వెంకటేష్ సార్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. గ్రేట్ అమ్మా, గ్రేట్, గుడ్ జాబ్. స్టాప్ చేయండి. సూపర్ అమ్మా, సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. చిన్నగా ఒక్క 2 minutes ఒకటే స్టోరీ చెప్తాను. చెప్పండి. అయితే సార్ ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు.
ఒక మ్యారేజ్ అయినాక ఒక సంవత్సరం తర్వాత అతను సంపాదించుకోవడానికి బయటి దేశాలకు వెళ్ళిపోతాడు. భార్య ఒకతే ఉంటుంది. 18 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత అంతా తిరిగి సంపాదించుకొని భర్త ఇంటికి వస్తాడు సార్. వచ్చే వరకు భార్య పక్కన ఒక బాబు పడుకొని ఉంటాడు. పడుకొని ఉన్న తర్వాత అతను చూస్తాడు. ఫస్ట్ డోర్ తట్టకుండానే వచ్చి 18 or 20 years ఆఫ్టర్ అతను ఇంటికి రిటర్న్ అవుతాడు సార్. అప్పుడు పక్కన చూసేవరకి ఆ బాబు చూసేవరకి ఆహా ఇలా చేస్తుందా నా భార్య అని ఏం చేస్తాడు సార్, నేను వెళ్ళి ఇద్దరిని నరికేస్తాను అని వెనకడుగు వేసి సార్ అక్కడ బోర్డు పైన అక్కడ ఒక పోస్టర్ అంటించి ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు చూసి వెంటనే నీ నిర్ణయం నువ్వు తీసుకోకూడదు. ఫస్ట్ ఆలోచించి కాసేపు ఆగి ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో, తర్వాత విను చూడు అని అక్కడ రాసి ఉంటుంది ఒక చిన్నగా. అప్పుడు అయితే నేను ఒక నిమిషం ఆగుతాను అని చెప్పేసి ఆగుతాడు. ఆగి వెళ్ళి డోర్ తట్టి తీస్తాడు. అప్పుడు భార్య ఎంతో సంతోషంతో మా ఆయన వచ్చారు అని వచ్చేసి డోర్ తీయగానే సంతోషంగా చూడండి ఇతను మన కొడుకు అని చెప్తుంది సార్. అతని ఆలోచన అతను ఒకవేళ వెనుకడుగు వేయకుండా వాళ్ళిద్దరిని నరికేస్తే ఒకవేళ చంపేస్తే ఆవేశంతో ఆక్రోశంతో అప్పుడు ఏమయ్యేది సార్? తర్వాత పశ్చాత్తాపడ్డ ఏం లేదు కదా సార్. కాబట్టి ఏంటిది సార్ అక్కడ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎవరో ఏదో మనము చూసో మనం ఆవేశము క్షణిక ఆవేశంలో ఎన్నో చేసే కంటే ఫస్ట్ ఒక నిమిషం ఆలోచించి దాని గురించి నువ్వు అప్లై చేయి. విను, ఫస్ట్ ఏం చెప్తున్నారనేది వినాలి. విన్న తర్వాత అది నిజమా అబద్ధమా తెలుసుకున్న వాళ్ళే అక్కడ నిలబడగలుగుతారు. కాబట్టి తను ఆలోచించాడు సార్. ఆలోచించి ముందడుగు వేసి అప్పుడు భార్యను కొడుకును దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని అప్పుడు సంతోషంగా ఫ్యామిలీతోని మూవ్ అయిపోయాడు. కాబట్టి ఫస్ట్ మనం ఇంప్రెషన్ ఇవ్వాలి, వినాలి సార్. మీటింగ్ లో మనం అందరము ఈవెన్ నేను కూడా సార్, నేను అందరికీ చెప్పట్లేదు, ఈవెన్ నేను కూడా ఫస్ట్ వినాలి. విన్న తర్వాత సార్ అప్పుడు మనకు ఆలోచన ఏ విధంగా వస్తుంది, ఎవరు ఏం చెప్తున్నారు అనేది విన్న తర్వాతనే మనం పని చేయాలి అనేది చెప్పడానికి నేను చెప్పాను సార్. ఒకవేళ రాంగ్ అనిపిస్తే సారీ. ఎందుకంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ వినడమే, తర్వాత యూ కెన్ అప్లై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు కమాన్ ది స్టేజ్ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ గ్రేట్ గ్రేట్ అమ్మా, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎస్ థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగుంది. ఎస్ మంచి వాల్యుబుల్, ఇది కూడా మంచి వాల్యుబుల్ ఇచ్చారు. ఎందుకంటే డోంట్ జడ్జ్ ఎనీవన్. ఎందుకంటే మనము ఎప్పుడు కానీ ఏది చూసిందే ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని చాలా మోసం చేస్తాయి. సో అందుకని చెప్పేసి డోంట్ జడ్జ్. సో వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. సార్ రాజేష్ గారు, ఎస్ సార్ మాట్లాడు సార్. దీన్ని బట్టి అలా మేడం గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ చూస్తే నాకు కూడా చాలా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆలోచన సార్ వచ్చింది సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అందుకే మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నా సార్. రండి సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. ముందుగా పివిసి మేటా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఇప్పుడు నాకు మేడం గారు చెప్పింది దానికి ఒక ఉదాహరణ చెబుతానండి. టీమ్ స్పిరిట్ అంటే ఎలా ఉంటుంది, అందరూ ఒక యూనిట్గా పనిచేస్తే ఎలా సక్సెస్ అవుతాం అనేది ఒక చిన్న ఊరండి. ఆ ఊరు గురించి చెబితే మనకు ఆశ్చర్యం వేస్తుంది సార్. ఆ ఊరిని మరి మీకు ఎంతమందికి తెలుసో ఐఏఎస్ ఐపీఎస్ల ఫ్యాక్టరీ అంటారు ఒక ఊరండి. మీలో ఎవరికైనా తెలుసా సార్? 75 మరి ఎవరైనా ఉంటే ఆయన చేయండి సార్. నాకైతే తెలియదు సార్. ఎవరైనా ఉంటే ఎవరికైనా మరి నాకైతే తెలియదు సార్, చెప్పండి సార్. అది నిజంగా అది ఊరు కాదండి, ఐఏఎస్ ఐపీఎస్ ఫ్యాక్టరీ అంటారు. 75 ఇళ్ళు ఉన్న ఊర్లో ఒక గ్రామంలో
51 మంది ఐఏఎస్ ఐపీఎస్ల అధికారులేనండి ఆ ఊర్లో. 75 ఇళ్ళున్న గ్రామం అండి అది. దాంట్లో 51 మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారండి. సో అటువంటి ఆ ఊరి మరి నీటిలో ఏమన్నా తేడా ఉందో, గాలిలో ఏమన్నా మాయాజాలం ఉందో, లేకపోతే 75 ఇళ్ళున్న గ్రామంలో 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారో, ఆ ఊరు ఒక గ్రామం కాదండి, ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారండి 75 ఇళ్లలో. కాబట్టి దీన్ని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అందుకే ఆ చిన్న గ్రామం సర్వత్రా అలా ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందండి. ఉత్తరప్రదేశ్లో జౌన్పూర్ జిల్లాలోని మాధవపట్టి అనే గ్రామం అండి ఇది ఉంది. ఉత్తరప్రదేశ్లో జౌన్పూర్ అండి. జౌన్పూర్ జిల్లాలో మాధవపట్టి అనే ఒక గ్రామం. 51 మంది ఆ ఊరి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తయారు చేసిందండి. ఆ ఊరు అంటే వాళ్ళు ఒక యూనిట్ అండి. నిజంగా వాళ్ళు ఒకళ్ళు సక్సెస్ అయ్యి ఆ ఊరినే మార్చేశారు సార్ వాళ్ళు. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ మూడవపట్టి గ్రామం మాధవపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్ ఐపీఎస్లకు అందించిన, అందుకే ఈ గ్రామం ఎంతో ప్రత్యేకమైందండి. నిజంగా మరి ఆ ఊర్లో ఏమో మరి మాయ మంత్రాలు ఉన్నాయో కూడా చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారండి. అది ఆ గ్రామం పేరు పొందిందంటే ప్రతి ఏటా ఉన్నతాధికారులు ఆ ఊరు ప్రతి సంవత్సరం కూడా ఉత్పత్తి చేస్తూనే ఉంటారంటండి. ఎందుకంటే వాళ్ళ యూనిట్ అలా ఉంటుంది సార్. వాళ్ళు అందులో అక్కడ ఏ కోచింగ్ సెంటర్లు కూడా లేవండి. వాళ్ళు ఏంటంటే ఈ సక్సెస్ అయిన వ్యక్తులు వాళ్ళందరికీ రకరకాల గైడెన్స్ ఇస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ ఆ ఊరిని ఎంతమందిని ఐఏఎస్ ఐపీఎస్ని తీర్చిదిద్దిందండి. అంటే దట్ ఈస్ ది యూనిటీ అండి. అందుకనే నేను ఇక్కడ కూడా అనేది ఏంటంటే, ఇక్కడ కూడా మనకి ఇవాళ మౌనిక మేడం గారు, ఒక రాజేష్ గారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు. దీని ద్వారా గత 4 సంవత్సరాల నుంచి మనం ఎంతో మంది మేధావులు ఇందులో ఉన్నారు. ఈ మేధస్సును ఉపయోగించి మనం కూడా ఈ తెలుగు రాష్ట్రాలకి మనమందరం కూడా ప్రతి ఒక్కరిని పీవీసీ మేట కోటీశ్వరులను చేయాలనేది మన ధ్యేయంగా పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా మనం ఇందులో సక్సెస్ అవ్వాలని నిజంగా ఆ యూనిట్. ఎందుకంటే మనకి మహాత్మా గాంధీ ఒక మాట అంటూ ఉంటాడండి, సంకల్ప బలంతో నిరంతరం ప్రయత్నించే వాడికి ఏది అసాధ్యం కాదు, మీ విజయానికి అదే ఏకైక సూత్రం అంటూ ఉంటాడండి. అట్లాగే వెలుగుతున్న దీపం ఇంకొక దీపాన్ని వెలిగించగలదు, ఏదైనా నేర్చుకున్న వాడు ఇంకొకరికి నేర్పగల అంటారండి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇటువంటి మహామేధావులు ఊరకే అనలేదండి. వాళ్ళ మాటలను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా మన మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలాగయ్యారో మనమందరం కూడా ఒక పీవీసీ మేటాలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కనబడ్డా కూడా పీవీసీ మేటా కోటీశ్వర్లు అనేది కావాలనేది నా కోరిక అండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన రాజేష్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు అన్నట్టుగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు అన్నట్టుగా అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ గల నిజంగా బండార్ అనుకోవాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అంత తక్కువ ఉన్న ఓకే. సో మనము నిజంగా చెప్పాలంటే సిర్ఫ్ 75 అంటే మామూలు విషయం కాదు అది. సో అంటే ఒక ఏమంటారు దాన్ని అంటే కలయిక, అంటే మనము ఒక జట్టుగా మనం అందరం ఒక సభ్యతగా ఉంటే ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు మనకు అనేది అర్థమైంది ఇక్కడ దీన్ని బట్టి. అలాగే మనకి ఇక్కడ దీనికి సార్ మళ్ళీ అడ్డు వస్తున్నాను. అందుకనే దీనికి ఒక కొటేషన్ కూడా చెబుతా. సినుకు కలిస్తే నీటి ప్రవాహం అవుతున్నట్టు నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే పీవీసీ మేటా ప్రపంచం అని ఒక కొటేషన్ ఉంది సార్. మనమంతా కూడా ఒక యూనిట్ గా ఉండి అందరం కూడా సక్సెస్ అవ్వాలనేది నా భావం సార్. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ సార్, కరెక్ట్ 100% సార్. సో సార్ మేడం
యా, దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్స్ టుడే. మంచి మాట్లాడండి మేడం. మనం మనం మహాగణం, మహాగణమే ప్రభంజనం. మన శంకర్ సార్ ఒక సాంగ్ లో వేశారు, మనం మనం మహాగణం, మహాగణమే ప్రభంజనం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్ మేడం, గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. సో మంచి విషయాలు అయితే విన్నాం ఈరోజు. నిజంగా చెప్పాలంటే మనం ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఇంకొకటి క్లిక్ అయింది ఏంటంటే, ఈరోజు మనం మనము 20 మెంబర్స్ చేసుకుంటే, సో వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా 20 మెంబర్ చేస్తే, వాళ్ళు కూడా 20 మెంబర్ చేసుకుంటూ వెళ్తే, మరి ఎబో 1 lakh కంటే ఎక్కువ మనం ప్లాన్ ప్రెజెంటేషన్ లో వినడం జరిగింది. సో మన ఫోకస్ అంతా మరి మనం ఎక్కడ పెడుతున్నామో నాకైతే ఐడియా లేదు. బట్ మన ఫోకస్ అంతా వేర్ ఎవర్ ఇంక్రీజ్, ప్రైస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనేది ఒకటే తప్ప, సో దాంతో మనకు అవసరం లేదు. ప్రైజ్ ఇంక్రీజ్ తో సిస్టమ్ చెప్తుంది, ప్రైజ్ ఇంక్రీజ్ తో అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు ఇచ్చేది కష్టపడొద్దు, క్యాండిడేట్ పెరగాల. ఎస్ ఎస్ ఎస్. సో ఇక్కడ నిజంగానే మరి సార్ అన్నట్టుగా, సో కష్టపడద్దు కానీ క్యాండిడేట్ పెరగాల. బట్ నేనేం చేయను, నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా చేయను. బట్ నేను 4 సిస్టంలో చేస్తాను, ఆ సిస్టమ్ గురించి చెప్తాను. కానీ పీవీసీ చేసుకోండి, లేకపోతే పీవీసీ చేయండి, లేకపోతే పీవీసీ సో ఏంటి అనేది నేను చెప్పను. బట్ క్యాండిడేట్ మాత్రం పెరగాలి. నేను 500 కొనుక్కు పెట్టుకున్నాను, నేను 1000 పేమెంట్లు కొనుక్కు పెట్టుకున్నాను, నేను 1 lakh ఇప్పుడు 1 lakh సంబంధించి కొనుక్కు పెట్టుకున్నాను. సో ఈ 2 నెలల్లో 3 నెలల్లో నెలల్లో మరి నాకు అది 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అయితే బాగుండు అనేది మనం చేస్తున్నాం తప్ప, సిస్టమ్ యొక్క డెప్త్ ఏంటి చూడండి. ఇప్పటిదాకా ప్లాన్ ప్రెజెంటేషన్ లో మొత్తం సిస్టమ్ నీకు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా నువ్వు తీసుకోవచ్చు అనేదే ఇప్పటిదాకా ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఉంది. సో నేను బిగినింగ్ లో అసలు ఈ రోజు యాక్చువల్ నేను బ్యాంక్కి వెళ్ళాల్సి వచ్చింది, మీటింగ్ స్టార్ట్ చేసిన. బట్ ఒక బస్సు ఒక ప్లేస్ లోకి వెళ్ళకుండా ఇంకో ప్లేస్, అక్కడ పోలీస్ చెక్ జరుగుతుందని చెప్పేసి వేరే రూట్ లో తీసుకెళ్ళింది. బట్ మీటింగ్ అయితే స్టార్ట్ చేశాను, బ్యాంకుకి వెళ్ళాను. అక్కడ ఆ బ్యాంకు ఇది ఫోన్ జేబులో పెట్టేసుకున్నాను, బ్యాంకులో మాట్లాడుతూ. సో ఇది నేను యాక్చువల్లీ మర్చిపోవడం జరిగింది. బట్ తర్వాత మేబీ మరి వెంకటేశ్వరరావు లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఎవరు ఇన్వైట్ చేసారో తెలియదు మేడంకు. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నేను ఇన్వైట్ చేయలేకపోయాను, ఎందుకంటే యాక్చువల్లీ మొత్తానికి మర్చిపోయాను. బట్ టక్కన గుర్తు అంటే సౌండ్ కూడా తగ్గించేసాను, ఎందుకంటే బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఫుల్ గా సైలెన్స్ గా ఉంటుంది. అక్కడ ఏ కొద్దిగా సౌండ్ ఉన్నా కూడా అది పెద్దగా వినపడుతుంది అన్న ఉద్దేశంతో మ్యూట్ పెట్టి జేబులో పెట్టేసుకున్నాను. దెన్ టక్కన మళ్ళీ బయటకు వస్తూనే కొద్ది సౌండ్ పెంచేసరికి ఆల్రెడీ మేడం ఎంటర్ అయ్యారు. మనకి అందరికి థ్యాంక్ యూ చెప్తూ ప్లాన్ ప్రెజెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి నేను అప్పుడు అనిపించింది, అయ్యో నేను ఇలా అసలు ఆ 10-20 నిమిషాలు నేను ఫోన్ మర్చిపోవడం జరిగింది. అది కూడా మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఈరోజు సీడ్ ఫండింగ్ తర్వాత మరి యూఎస్డిటి సేల్ చాలా జరిగింది ఈరోజు. ఆ అమౌంట్ కొంతమంది నాకు ఈరోజు డ్యూటీ వద్దకు వచ్చి ఇవ్వడం జరిగింది. దాన్ని నేను బ్యాంకుకు వేయాలి, మరి ఎదుటి వ్యక్తికి నేను తొందరగా వేయాలి కదా అన్న ఉద్దేశంతో డ్యూటీ నుంచి డైరెక్ట్ ఈ రోజు నేను బ్యాంకుకి వెళ్ళాను. సో దానివల్ల నేను కొద్దిగా స్టార్టింగ్ లో బిగినింగ్ లో జోయల్ సార్ వెల్కమ్ మాట్లాడాను. వెల్కమ్ సార్. సార్ ఫోన్ మా బాబు సార్, నా పేరు సరిత సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఒకసారి రీడింగ్ చేయడానికి 50 మనకు రీడింగ్ అయినా చేయడానికి కూడా రావట్లేదు సార్, ఒకసారి నాకు చూపిస్తారా సార్? ఓకే ఓకే, ఒక 2 నిమిషాలు ఆగుతారా మీరు? ఒక 2 minutes ఉండండి, అట్లనే నేను మీకు ఇన్వైట్ చేస్తాను. నేను ఒక 2 మాటలు మాట్లాడుతున్నాను, ఫినిష్ చేస్తాను. ఓకే మేడం, ఒక 2 నిమిషాలు ఉండండి, పర్లేదు, నో ప్రాబ్లం. మీరు చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మేము చూద్దాం, మీరు చేద్దాం. ఓకే మేడం? ఓకే సార్. ఓకే. సో ఈరోజు సీడ్ ఫండింగ్ అండ్ డిపిసి యూఎస్డిటి కానీ పివిసి కానీ ఓవరాల్ గా మొత్తం
52,000 సంబంధించిన బిజినెస్ జరిగింది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అంటే ఈ 1 వీక్ లో ఇదే హైయెస్ట్ ఈ వీక్ లో. థ్యాంక్ గాడ్. ఎందుకంటే చాలా మంది ఇందులో ఈరోజు చేసుకున్న వాళ్ళలో ముగ్గురేమో మన మీటింగ్ వచ్చి విని చేసుకున్న వ్యక్తులు, ఇంకా ఇద్దరేమో బయట వ్యక్తులు. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా పబ్లిక్ మన పీవీసీలో మూవ్ అవుతున్నారు చూడండి. ఇదంతా ఏంటంటే ప్రైస్ మేబీ ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో ఉంది అంటే ప్రతి ఒక్కరు దీన్ని ప్రతి ఒక్కరు బై చేసుకునే విధంగా ఉంది. సో దాని వల్ల ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు ఇంకొకసారి కూడా తన వ్యాలెట్ లో 12,000 రిలీజ్ అయి ఉన్నాయి. 12,000 డిపి పెట్టిన తర్వాత 12,000 సీడ్ వాల్యూ రిలీజ్ అయి ఉంది. ఆ సార్ కూడా ఈరోజు ఐ థింక్ 14,000 రూపీస్ కి సంబంధించిన బిఎన్బి పెట్టుకున్నాడు. నేను క్యాల్కులేషన్ ఇచ్చాను అనమాట. ప్రెజెంట్ సిచ్యువేషన్ మీకు 15,000 ఉండాలా, 15,000 బిఎన్బిస్ ఉండాలి. అంటే 15,000 బిఎన్బి కాదు సార్, 15,000 వర్త్ అంటే రూపాయల బిఎన్బి ఉండాలంటే సో సార్ ఇప్పుడు ఫ్రెండ్స్ 14,000 ఉన్నాయి, ఫోన్ పే చేసేస్తానంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి అతనికి 14,000 రూపీస్ కి సంబంధించిన బిఎన్బి అతనికి ఇచ్చి పెట్టడం జరిగింది. చెప్పండి డైరెక్ట్ ఎవ్రీడే 250 రూపాయలు కావాలి మీకు, ప్రతిరోజు 250 రూపాయలు. టైం మిస్ చేసుకోవద్దు. అలా రోజు 10 నిమిషాలు, రోజు అర్ధ గంట, రోజు 1 గంట లేట్ చేస్తే మళ్ళీ ఒక రోజు వెనక్కి వెళ్ళిపోతుంది మీకు. సో మళ్ళీ మీకు జనరేట్ అవుతుంది కదా అని చెప్పేసి అట్లా క్యాలిక్యులేషన్. సో ఈ విధంగా 4,52,000 సంబంధించిన బిజినెస్ జరిగింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ పీవీసీ మెటా, థ్యాంక్ యూ పర్లమెంట్ సిస్టమ్ అని అందుకే అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ మనం విన్నాం కదా. సో ప్రతి ఒక్కరు ప్రైజ్ మీద కాదు ఫోకస్ చేయాల్సింది. ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఏముంది, తర్వాత మన సిస్టమ్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చింది మొన్న రీసెంట్లీ. సార్ మీకు మార్కెట్ ప్రైజ్ కు మీకు సంబంధమే లేదు, మీరు దాని గురించి పట్టించుకోకూడదు. మీకు మేము ఏదైతే ప్రామిస్ చేశామో, మీరు చేసుకున్న టోకెన్ ఫార్మింగ్ కానీ, సీడ్ ఫండింగ్ కానీ, సీడ్ వాల్యూ కానీ, మీ టీం చేసుకున్నది కానీ, క్రైటీరియా కానీ, స్పీడ్ క్రైటీరియా కానీ, ఎందులో మీకు కొంచెం కూడా తేడా ఉండదు. బట్ మార్కెట్ ప్రైజ్ అనేది, మార్కెట్ అంటేనే అందరూ అంటే బయట వాళ్ళు మనము అందరము ఒకటే బయటలో మార్కెట్లో. బట్ వీఆర్ లోపల మనకి ప్రామిస్ చేసిన సిస్టమ్ మీకు నేను ఏదైతే ఇస్తానో అది ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి. సో దాని మీద మనం ఆలోచించట్లేదు. సో మనమందరం కూడా పోయి బయట వాళ్ళలో కలుస్తున్నాం. వాళ్ళకు కూడా మనం వత్తాసు పలుకుతున్నాం. అలా ఎప్పటికీ చేయకూడదు. సో వీలైతే నిన్న మీకు చెప్పినట్టుగా క్యాల్కులేషన్ ఇచ్చాను. ఓకే, 60,000 ఉన్నప్పుడు 60 రూపీస్ ఉన్నప్పుడు ఒక 60 కొనుక్కుంటే 60,000 రూపాయలు, 70 ఉన్నప్పుడు కొనుక్కుంటే 1,000 70,000 రూపాయలు. అదే 700 అయ్యే వరకు నేను ముట్టను అన్న కారణంతో ఉండండి, అది అవుట్. బట్ ఇది లోపల ఇందాక నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే మెయిన్ టీం మీద ఫోకస్ చేయండి. అన్నెసెసరీ ఏదో లోను ఏదో అంట, ఇది పేట్ లోనా ఏదో వస్తుంది ఇప్పుడు ఇండియాలో, అదే తిరుగుతుంది సార్. ఎవరు దానికి అటాక్ అవ్వదు సార్. ఏదో సంథింగ్ లోన్ అంట సార్, అది బాగా వస్తుంది అదేదో లోన్ అంట, అలా జాయిన్ కమ్మని. సో దయచేసి నేను యాక్చువల్లీ ఎప్పుడు పేరు చెప్పము, బట్ ఈరోజు అనుకోకుండా వచ్చింది. బట్ ఏంటంటే అది ఎందుకు చెప్తున్నానంటే నాకే 12 మంది పంపించారు. అది అంటే అదర్ పీపుల్, నీకు తెలియదు, నువ్వు నాకు తెలియదు, మల్టీ ఇలా ఈ విధంగా వేరే వాళ్ళు చాలా మంది చేశారు. సో డోంట్ అటాక్. అలాంటి వారికి పబ్లిక్ అటాక్ట్ అవుతున్నారు. బట్ ఇక్కడ మనకి అందరికీ అందుబాటులో ఉన్న పీవీసీ మెటా అందరికి అందుబాటుకు రావడానికి ఇచ్చింది ఇది. దీన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుని మీకు చెప్తున్నారు పీవీసీ మెటా రేట్ డౌన్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానివల్ల మనకు బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నువ్వు తిరిగి జవాబు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే నువ్వు దాని గురించి తెలుసుకుంటే కదా, దీనివల్ల నీకు బెనిఫిట్ అవుతుంది. ఈరోజు
ఒక మేడంతో కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. మేబీ రేపు నుంచి మీటింగ్ వస్తారు, పేరు చెప్పాను ఈరోజు, వచ్చిన తర్వాత నేను చెప్తాను. సో ఆ సార్ ఇంతకుముందు, ఆ మేడం మనకి ఇంతకుముందు పార్లమెంట్లో ఉన్నప్పుడు డైలీ వచ్చేవారు. సో బిట్వీన్ కొద్దిగా ప్రాబ్లం అయింది అసలు ఆ మేడంకు హెల్త్ పరంగా. సో ఈరోజు మేడం కాల్ చేశాను. సో ఇది ఇక ప్లాన్ ప్రెజెంటేషన్లో మనం ఫోకస్ చేయాలి. మెయిన్ సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, క్రైటీరియా, స్పీడ్ క్రైటీరియా. క్రైటీరియా 2 ఉన్నాయి, 0.50, 0.75, 0. ఇది కాకుండా స్పీడ్ క్రైటీరియా కూడా ఉంది, దాని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ టీమ్ మెయిన్. సో ఇది సార్ మనం చేయాల్సింది. ఎంతకీ సిస్టమ్ ఏం చేస్తుంది, రేట్ ప్రైస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళు ఇలా ఇవ్వట్లేదు, అలా ఇవ్వట్లేదు. సో ఇలా ఈ పాజిటివ్నెస్ అంతా మర్చిపోతున్నాం మనం, వీటిలో పడి పాజిటివ్నెస్ అంతా మర్చిపోతున్నాం సార్. సో ఒకసారి మెయిన్ అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సార్, పాజిటివ్ నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మనలో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది సార్. బట్ ఏంటంటే పాజిటివ్నెస్ అనేది ఎక్కువ ఉండాలి, నెగిటివ్నెస్ అనేది తక్కువ ఉండాలి. అప్పుడే లైఫ్ సాఫీగా సాగిపోతుంది, మంచిగా ఉంటుంది సార్. బిందాస్గా మనం ఉండగలం, సో మనం అనుకున్నది జరుగుతుంది. అలాగని చెప్పేసి నెగిటివే జరగకుండా ఉంటుందా సార్ మన లైఫ్లో కూడా? ఉండదు కదా సార్. ఒక్కసారి మీరు 30 సంవత్సరాలు అయితే మీకు 30 సంవత్సరాలు కొద్దిగా వెనక్కి జరిగి చూడండి, 35 సంవత్సరాలు కారణం అలా మీరు వెనక్కి కొద్దిగా అంతా ఆలోచించి చూడండి. ఎక్కడో ఒకడ కొద్దిగా జరుగుతూ ఉంటుంది, బట్ అది కంటిన్యూ అవ్వదు. కానీ దాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఉంటే మాత్రం అదే కంటిన్యూ అవుతుంది. సో అందుకే నెగిటివిటీని కొద్దిగా మర్చిపో, పాజిటివిటీని కంటిన్యూ గుర్తుపెట్టుకో. మంచి ఎప్పుడైతే జరిగిందో దాన్ని కంటిన్యూ గుర్తుపెట్టుకో. కొద్దిగంత చెడు జరిగినప్పుడు దాన్ని ఆ కొద్దిసేపే ఆలోచించు కానీ మర్చిపో. అంటే నువ్వు దీన్ని బట్టి ఏమర్థమైతే, నువ్వు ఏది కోరుకుంటున్నావు, ఏది అనుకుంటున్నావు అదే జరుగుద్ది. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కానీ నీకు మన దగ్గర మనీ ఉంటే ఎంత వీలైతే అంత మనీ పీవీసీ బై చేసుకొని పెట్టుకోండి. బట్ అదర్ పీపుల్ ఏదైనా మాట్లాడినా, ఏదైనా మీ దగ్గరికి ప్లాన్ తెచ్చినా మీరు తిప్పి కొట్టండి. దీనికి ఎనలైజ్ చేసి చూపించండి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. టైం కూడా అయింది కనుక సో ఇప్పుడు మేడంకు మనం ఇన్వైట్ చేద్దాం. సరిత మేడం, వెల్కమ్ మేడం. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఏదైతే అడుగుతున్నారో మీరు మాట్లాడచ్చు మేడం. ఇప్పుడు ఒకసారి రీడింగ్ చేయడం ఎలా చూపాను సార్. స్క్రీన్ షేర్ చేయండి, ఓపెన్ చేయండి. మీరేనా మేడం? కరీంనగర్ నుంచి వెళ్ళాం, మీరేనా? సూర్యాపేట సార్. మీరే కదా కరీంనగర్ ఇంతకుముందు వచ్చేవాళ్ళు? వాయిస్ అయితే అలాగే వస్తుంది. ఓకే, నాకు కనబడట్లేదు, నేను వేరే మొబైల్ నుంచి కనెక్ట్ అవుతున్నాను, మరి అందులో కనబడుతుందో చూస్తాను. మిస్టర్ వెంకటేష్ సార్, మీరు ఫ్రీగా ఉన్నారా? సార్ అవ్వట్లేదు సార్, నాకు కూడా బ్లర్ అవ్వట్లేదు కదా, ఓన్లీ బ్లర్ వస్తుంది కదా. అంటే మేడం మీది వస్తుంది. ఒక్క నిమిషం, నాకు వేరే మొబైల్ వస్తుంది. ఇప్పుడు బ్లర్ వస్తుంది, స్క్రీన్ రావట్లేదు, బ్లర్ వస్తుంది. నాకు వస్తుంది, నాకు వస్తుంది వేరే మొబైల్ నుంచి కనెక్ట్ అయినా. ఇప్పుడు నేను ఇంతకుముందు ఇప్పటిదాకా నేను ఏదైతే సామ్సంగ్ లో ఉన్నానో నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు వేరే మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యాను, అందులో కనబడుతుంది. మేడం ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. ఓకే, కనెక్ట్ అవ్వండి. మీరు టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేస్తున్నారు, ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారా? ఇప్పుడు అక్కడ నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి మేడం. ఓకే, ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది కదా మేడం. టోకెన్ ఫార్మింగ్ కొద్దిగా పైకి అనండి, ఇది కొద్దిగా మీది కనండి, జరపండి స్క్రీన్. కింద సీడ్ ఫండింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎడం పక్కన సీడ్ ఫండింగ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకే, మీకు 35 స్టేకింగ్ లో ఉన్నాయి. 35 మీద ఒకసారి క్లిక్ చేయండి మేడం. 35 మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీరు 14 ఆగస్టు 2022 నాడు 60తో చేసుకున్నారు.
ఓకే, ఇప్పుడు ఇక్కడ సీడ్ వాల్యూ ఉంది కదా మేడం, దాని పక్కన యూఎస్డి పక్కన సీడ్ వాల్యూ ఉంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ స్టేకింగ్ పీవీసీ రిపోర్ట్, దాని కింద యూఎస్డిటి ఎడం పక్కన ఉంది, కుడి పక్కన సీడ్ వాల్యూ ఉంది, ఒక రౌండ్ ఉంది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు 27 రిలీజ్ అవుతే 23 ఆల్రెడీ బయటకు తీశారు. ఇప్పుడు ప్రైస్ 4 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీరు 35 మీద క్లిక్ చేయండి. ఒకసారి చేశారు కదా, 35 మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి మేడం. ఇప్పుడు ఇక్కడ మధ్యలో చూడండి, నేను ఏం చెప్తున్నా అంటే యూఎస్డిటి అని చూడండి, దాని పక్కన ఇంకొక రౌండ్ చుక్క ఉంది, సీడ్ వాల్యూ అని, దాని ఎడం పక్కన ఆ రౌండ్ చుక్క మీద క్లిక్ చేయండి ఒకసారి. మధ్యలో చూడండి అక్కడ యుఎస్డిటి దాని పక్క పొంట, కుడి పక్క పొంట మరో ఇంకొక రౌండ్ చుక్క ఉంది. రైట్, వెరీ గుడ్ మేడం. సో మీరు 2023 అక్టోబర్లో రిడీమ్ చేశారు, ఇప్పటివరకు ఇంకా చేయలేదు. ఓకేనా, మీకు బిఎన్బిలు ఉన్నాయా మేడం? ఇప్పుడు ఫ్రెండ్స్ విషయంలో బయట బిఎన్బిలు ఉన్నాయి సార్, రీడింగ్ చేయడం రావట్లేదు, అందుకనే ఏం చెప్తానంటే మీరు అక్కడ పైన కుడి పక్కన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా మేడం, పైన రైట్ సైడ్ లో క్లిక్ చేయండి. వెళ్దాం, మనకు వెళ్తా లేదా చూద్దాం, లేకపోతే pvcmedia.com వెళ్దాం. ఉండండి, ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ వ్యాలెట్లో 33 ఉన్నాయి, అట్లే ఉండండి, పర్లేదు. కొద్దిగా పైకి రండి, కొంచెం పైకి అంటే కింద ఎడం పక్కన చూడండి సీడ్, కొద్దిగా పైకి రండి, మళ్ళీ కొద్దిగా పైకి రండి, నాకు కనబడుతుంది అనమాట. రివార్డ్ స్టేటస్ అని చూడండి మేడం, ఎడం పక్కన దాని మీద క్లిక్ చేయండి. రివార్డ్ స్టేటస్, ఏంటి సార్? ఎడం పక్కన రివార్డ్ స్టేటస్ అని ఉంది, REWARD, ఎడం పక్కన చూడండి మీ ఫోన్ రివార్డ్ స్టేటస్ అని ఉంది. సో మీకు ఇప్పుడు 56 ఇక్కడ ఏది మధ్యలో చూడండి, మీరు డిపి నుంచి వెళ్ళి 56 వచ్చి నిలబడ్డాయి, వాటిని చూడండి రిడీమ్ చేయండి. ఇప్పుడు చెప్తాను, ఎడం పక్కన రిడీమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు MAX మ్యాక్సిమం మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు సబ్మిట్ కొట్టండి. దీన్నే రిడీమ్ చేయడం అంటారు మేడం. సార్ ఇది అసలు ఓపెన్ చేయడం రావట్లేదు సార్, ఇంత ముందు ఒకలాగా ఉంది, కొంచెం మారింది కదా. చూడండి సార్, చూడండి మేడం, మీ దగ్గర సరిపోయేంతగా బిఎన్బి లేదు, ఎందుకంటే ఇక్కడ 142 రూపాయల వరకు కట్ అవుతాయి అనమాట. సో అంత సరిపోయేంతగా లేదు మీ దగ్గర, బిఎన్బి ఉంది మీ దగ్గర, బట్ $1 మీద కొంచెం ఉంది అంతే. కానీ చేసే విధానం ఇదే, అయితే ఇప్పుడు అక్కడ చెప్పండి, ఇంకో ఐడియా ఓపెన్ చేస్తారా, చేయండి. ఇది ఇంకో ఐడియా మ్యామ్. ఇది నా సెకండ్ ఐడి సార్. ఓకే, కనెక్ట్ చేయండి ఇప్పుడు. బిఎన్బి చేయండి. ఓకే, మళ్ళీ బిఎన్బి కనెక్ట్ వ్యాలెట్, కుడిసార్లు పైన కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లోజ్. ఓకే, పెన్ ఇవ్వండి. రాంగ్ పిన్ కొట్టారంటే బరోబర్ కొట్టండి. డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ లో పోవాలంటే సార్
చెప్తాను ఇప్పుడు చేయండి. ఎందుకంటే మీరు అక్కడ కింద లెఫ్ట్ సైడ్ లో సీడ్ పని క్లిక్ చేయండి. శ్రీనివాసరావు కొద్దిగా వెయిట్ చేయండి సార్, మనం మేడం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మెయిన్ మెరిట్ మీకు 38 ఉన్నాయి, రిలీజ్ అనేది 30. సో ఇది యూజిట్తో మీరు 2 సార్లు చేశారు 120. ఇప్పుడు సీడ్ వాల్యూ నొక్కండి మళ్ళీ ఒకసారి, అందులో నుంచి ఎప్పుడు చేశారో నాకు కనబడుతుంది. అంటే మీకు చెప్పడానికి నేను చూస్తున్నాను అనమాట. అక్కడ యూఎస్డిటీ ఇంతకు ముందు నొక్కారు కదా, సీడ్ వాల్యూ కూడా నొక్కండి, అది రౌండ్ చుక్క. ఓకే, ఇప్పుడు మీరు ఇది కూడా మీరు 20 అక్టోబర్ 2023 అంటే అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కూడా మీరు అంటే 4 మంత్ అంటే 3.5 మంత్ మీరు దీన్ని చేయలేదు. ఓకే, సో ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ నొక్కండి మేడం. అక్కడ కుడి సైడ్ లో టోకెన్ ఫార్మింగ్ ఉంది కదా, కుడి సైడ్ లో అక్కడ టోకెన్ ఫార్మింగ్ అని రాసింది కదా మేడం, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, డైరెక్ట్ వెళ్ళాలంటే pbcmeta.com COM pbcmeta.com టోకెన్ ఫార్మింగ్ పేజ్కి వెళ్ళాలంటే. ఓకే, క్లోజ్ పిన్ ఇవ్వండి. సారీ, కొంచెం దగ్గుంది. ఓకే, ఇక్కడ కూడా 19 మెటాలు ఇందులో ఉన్నాయి బయట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మళ్ళా రివార్డ్ స్టేటస్. సో అన్ని వ్యాలెట్లకు మీరు ఓపెన్ చేసుకునే విధానం అయితే తెలుసుకుంటున్నారు, ఇలాగే అన్నమాట. సో ఇక్కడ పర్వాలేదు, ఇక్కడ మీకు 49.74 అని అంటే 50 అవుతే కానీ మనం చేయరాదు. 50 నుంచి వెళ్ళి 100 వరకు మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఓపెన్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు పేరెంట్స్ సెక్షన్ లో ప్రైస్ తక్కువ ఉంది అనమాట మేడం. మనం ఇంతకుముందు 50తో చేసుకుంటే 3.5 PVC మెటాలు లేకపోతే 4 PVC మెటాలు వచ్చేవి. ఇప్పుడు దగ్గర మీరు 50తో చేస్తే మనకు 43 నుంచి వెళ్ళి 45 వరకు వస్తున్నాయి, ప్రైస్ తక్కువ ఉన్న కారణంగా. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఇప్పుడు అవ్వదు, ఇప్పుడు మీరు చేస్తే కూడా కాదు. పైన చూడండి 23 ఉన్నాయి కదా పైన, అదేంటంటే మీరు టోకెన్ ఫార్మింగ్ ఆల్రెడీ చేసుకొని ఉన్నారు కదా, అందులో నుంచి రిలీజ్ అవుతున్నాయి. అక్కడ 23 కనబడుతుంది. అక్కడ 50 అయిన తర్వాత మళ్ళీ మీరు రీఫార్మింగ్ చేసుకోండి. ఓకేనా మేడం? ఇప్పుడు ఇంకా మీ డౌట్ ఏమైనా ఉంటే అడగండి, మరిగా నేను చెప్పేశాను. అర్థమైందా మేడం మీకు? ఇప్పుడు నా డౌన్లైన్ వాళ్ళు చాలా ఉన్నాయి, కాకపోతే ఇది ఓపెన్ చేయడం రావట్లేదు. నేను చాలా రోజుల నుంచి టెన్షన్ పడుతున్నాను సార్. నేను ఏం టెన్షన్ పడద్దు, మీరు మీటింగ్ రండి. మీకు తెలుసు కదా, మీరు ఇంతకుముందు కూడా మీటింగ్ వచ్చేవాళ్ళు. మీటింగ్ రండి, మీరు అడగండి. మీకు ఇక్కడ నేనే కాదు ఎవరైనా చెప్తారు. ఓకే మేడం? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీకు మీరు అడగాలనుకున్న అడిగారా, అయిపోయిందా, లేకపోతే ఇంకేమైనా ఉంటే కూడా అడగండి సార్. ఇంకొకటి అందులో ఎన్నో చూస్తా, ఓపెన్ చేయండి, తొందరగా చేయండి. మొత్తం 3 ఐడీలా మేడం? ఓకే, చేయండి, ఓపెన్ చేయండి. ఇందులో బిఎన్బి ఉంది. ఒకవేళ మీరు మీరు మీటింగ్ కూడా రోజు రండి మేడం. ఎందుకంటే మీటింగ్ వస్తే మీకు ఇక్కడ ఎవరో ఒకసారి ప్రతిరోజు అది ఐడి ఓపెన్ చేసుకోవడం, చేయడము, చూడడము ఇవన్నీ జరుగుతాయి. అలాంటి టైంలో మనం విన్నామంటే మనకి ఈజీగా అర్థమవుద్ది. మీటింగ్ మనకి ఇంపార్టెంట్ మేడం, ఎందుకంటే చాలా చాలా ఇప్పుడు మీరు అప్పట్లో మీరు ఉన్నప్పుడు పీవీసీ మీటర్ రేట్ వచ్చేసి 1000 పైన ఉండే. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చాలా తక్కువ ఉంది. మీ దగ్గర మనీ ఉంటే కనుక
ఎంత అయితే అంత 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలే, 2000 ఉంటే 2000 రూపాయలే, 3000 రూపాయలే, 10,000 ఉంటే 10,000 రూపాయలే. సో కొనుక్కొని పెట్టుకోండి, బయట కొనుక్కొని పెట్టుకోండి. లేకపోతే ఇప్పుడు 100తో సీడ్ ఫండింగ్ చేసుకుంటే మీకు 150 పీవీసీ మెటల్ వస్తున్నాయి. అంటే 10,000 రూపాయలు అవుతే 150 పీవీసీ మెటల్ వస్తున్నాయి సీడ్ చేసుకుంటే. సో మరొకసారి మీరు రీసీడ్ ఫండింగ్ చేసుకోండి మీ మెయిన్ ఐడికి. మీకు 10 ఐడీలు ఉంటే 10 ఐడీలకు చేయండి అని నేను చెప్పట్లేదు. ఒక్క ఐడికి, మెయిన్ ఐడికి మాత్రం మీరు మరొకసారి సీడ్ ఫండింగ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మనము రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చేసుకున్నాము, రేట్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చేసుకున్నాం, మనకు 5,000కు 6,000కు అప్పుడు 6 పీవీసీ మెటల్ మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ఒక్క 10,000 రూపాయలతో మీరు మరొకసారి సీడ్ ఫండింగ్ చేసుకుంటే 150 పీవీసీ మెటల్ వస్తున్నాయి. ఓకే, అందుకని చెప్పేసి మీరు మాత్రం ఆ సజెషన్ ఏంటంటే ఒక్క ఐడికి మాత్రం ఖచ్చితంగా మరోసారి 10,000 రూపాయలు పెట్టి రీసీడ్ ఫండింగ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 22 మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 22 మీద క్లిక్ చేయండి. అన్ని చూపించాను ఇందాక, సేమ్ చేశారా? నాకు ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే, ఇది కూడా మీరు 10 సెప్టెంబర్ 50తో చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ సీడ్ వాల్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇది మీరు ఆగస్టు, ఓకే పోయిన సంవత్సరం ఆగస్టులో చేశారు, మళ్ళీ చేయలేదు. చూడండి, అప్పుడు మీరు 53తో చేసుకుంటే ఇక్కడ 5 పీవీసీ మెటల్ వచ్చినాయి. ఈ రోజున మీరు చేస్తే ఏమవుతుందో చెప్పండి మేడం. ఇక్కడ 53 చేస్తే, ఇప్పుడు 50తో మీరు చేస్తే ఇక్కడ 45 పీవీసీ మెటల్ వస్తాయి ఇప్పుడు. సో బిఎన్బి లేదని చెప్పేసి మాత్రం మీరు లేట్ చేసుకోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయండి. ఇంకా కుడి సైడ్ అక్కడ కొంచెం కిందికి రండి, టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయండి. బిఎన్బిల గురించి ఆలోచించి టోకెన్ మీరు సీడ్ వాల్యూ చేసుకోవడం డిలే చేయొద్దు. మెయిన్గా మీ ఐడి చేసుకున్న తర్వాత మళ్ళీ మీ డౌన్ లైన్ వరకు చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ చూసారు కదా, 53తో చేస్తే మీకు 5 పీవీసీ మీటర్ వచ్చాయి. ఇప్పుడు ఈ రోజున మీరు 50తో చేస్తే ప్రైస్ తక్కువ కారణంగా మనకి 45 పీవీసీ మీటర్లు వచ్చి కూర్చుంటాయి. దగ్గర 43 నుంచి 45. నేను ఒక రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, 1 మీటర్ అటు ఇటు వస్తాయి. ఓకే, ఇప్పుడు రివార్డ్ స్టేటస్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, అయిపోయింది మేడంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మేడం, మీకు ఇక్కడ 84 ఉన్నాయి. దగ్గర మీకు 80 పీవీసీ మీటర్లు వస్తాయి. ఓకేనా? రివ్యూ చేయండి, ఇప్పుడు చేయండి. ఇందులో ఉన్నట్టున్నాయి కదా. నాగప్రసాద్ సార్, మీకు ఏంటంటే ఆ విషయం గురించి ఒక 3 రోజులు ఆగండి సార్. ఏది మీరు గూగుల్ ఓటీపీ గురించి కదా మీరు అడిగింది? అవును సార్, దాని గురించే సార్. అడిగాను, వేరే వాళ్ళని అడిగాను ఈ రోజు మీటింగ్. సో ఇక్కడ మేడం, ఇక్కడ అప్రూవ్ చేయండి మేడం. సార్ మీరు ఉండండి, నేను మీకు చెప్తానని చెప్పాను, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడే కాదు, ఈ వీక్ లో మీకు ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అది. మేడం మీరు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, అప్రూవ్ కొట్టండి. ఇక్కడ మీకు ఇప్పుడు దగ్గర మేడం 210 రూపాయలకు సంబంధించిన బిఎన్బి కట్ అవుతుంది. ఓకే, దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు. అది సిస్టమ్ కు వెళ్ళదు. అదేంటంటే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నాము, సో దానికి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేసి ఇప్పుడు మనకు 84 చేసాం కదా, ఎన్ని వచ్చినా చూడడానికి ఒకసారి చూద్దాం. చూసి మనం ఎన్ని చేసుకుందాం మీటింగ్. అక్కడ సీడ్ ఫండింగ్ మీద క్లిక్ చేయండి, కుడి సైడ్ పైన అక్కడ సీడ్ ఫండింగ్ అని ఉంది కదా, ఆ సీడ్ ఫండింగ్ మీద క్లిక్ చేయండి. చెప్పండి, ఏంటండి? 84తో చేస్తారు కదా, దగ్గర మరి 80 రావాలి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం. సో చేసుకునే విధానం ఇది మీకు అర్థమవుతుందా క్లియర్ గా? మూడు ఐడీలు ఓపెన్ చేసి చూసాం.
కనెక్ట్ చేయండి. కనెక్ట్ కొట్టినా క్లోజ్ పెన్. సీడ్ బండింగ్ కింద సీడ్ బండింగ్ ఉందా? సీడ్ బండింగ్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు 102 మీద క్లిక్ చేయండి. వావ్, ఇంతకుముందు ఎన్ని ఉండే సార్ మేడం? చాలా తక్కువ, 22 ఉండే. ఇప్పుడు సీడ్ వాల్యూ మీద క్లిక్ చేయండి. సీడ్ వాల్యూ ఆ చుక్క ఉంది కదా, మరి ఆ చుక్క మీద క్లిక్ చేయండి. వెరీ గుడ్. చూసారా, 84తో చేసుకుంటే ఇంకొక 20 సెంట్లు వస్తే 80 పీస్ మెడల్ వస్తుండే. గ్రేట్ మేడం, ఎందుకంటే కంగ్రాచులేషన్ మీకు. ఇప్పుడు ఈ రోజులో మీకు 79 కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది నా డౌన్ మీరు టైం వల్ల ఇది సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎవరిదైనా మీకు చేసే విధానం చెప్పాను. సో మీరు బిఎన్బికి ఆలోచించు, బిఎన్బి లేవని, లేకపోతే ఇప్పుడు ఎవరు చేసుకున్నారు తర్వాత చూద్దాంలే అని ఇలా మీరు డిలే చేయొద్దు. డౌన్లైన్లో కానీ మీది కానీ ఎవరిదైనా కానీ చేసుకునే విధానం అయితే మీరు తెలుసుకున్నారు కదా మేడం. ఇలాగే అన్ని చేసుకోండి, ఏ ఒక్కటి కూడా ఆపుకోవద్దు. బిఎన్బి ఛార్జెస్ బాగా పడుతున్నాయి కదా సార్. అలా అదే చెప్పాను మీకు. మరి ఇక్కడ పీవీసీ మెటల్ ఎక్కువ వస్తున్నాయి కదా మేడం. మరి ఇంతకు ముందు ఇదే 80తో ఇప్పుడు 84తో చేశారు. 84తో చేస్తే ఇంతకు ముందు మనకు ఎన్ని వస్తుండే? 6 పీవీసీ మెటల్ లేకపోతే 5 పీవీసీ మెటల్ వస్తుండే. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? 79 పీవీసీ మెటల్ వచ్చినాయి. మరి చాలా ఎక్కువ కదా ఇవి పీవీసీ మెటల్. 6, 5 ఎక్కడ, 80 ఎక్కడ? ఆలోచించండి. ఇక్కడ ఇలా వెళ్ళకండి మీరు. ఈ మైండ్ సెట్ అనేది మార్చండి. నేను కట్ అవుతున్నాయి అనేది మైండ్ సెట్ మార్చండి. ఇందాక చెప్పాను మీకు ఇది. ఎందుకంటే మేడం మనకు ఇది సెక్యూరిటీలోకి వెళ్ళామన్నమాట. దీన్ని ఏమంటారు? సెక్యూరిటీ అంటే మన ఆస్తిని కాపాడే వ్యవస్థలోకి మనం వెళ్ళడం జరిగింది. అదంతా మెటావర్స్ అవి అని మాట్లాడతారు. బట్ ఏంటంటే మీకు అర్థమయ్యేలా ఈజీగా ఏం చెప్తున్నానంటే, మనం సేఫ్ జోన్ లో ఉన్నాం. సేఫ్ జోన్ లోకి వెళ్తే మనకు ఖర్చు అవుతుంది. సో మనం అప్పుడప్పుడు చూస్తాం కదా మేడం, ఎటైనా ప్రయాణం చేసినప్పుడు, సో ఎండాకాలం అయితే ఏసీ దాంట్లోనో లేకపోతే పబ్లిక్ తక్కువ దాంట్లోనో, అంటే మన సేఫ్ మనం చూసుకుంటాం, సేఫ్టీ. అలా సేఫ్టీకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఖర్చు అవుద్ది. సో ఇది కూడా అందులో భాగమే. అందుకని చెప్పేసి డోంట్ వరీ, అయ్యో నేను ఒక్కసారి చేస్తే 250 రూపాయల వరకు కట్ అవుతుంది, మళ్ళీ నేను అది ఎప్పుడైనా చేయాల్సిందే. అలా చేయకపోతే అలా నిలబడిపోతుంది తప్ప దానికి మీకు ఏమి రాదు. ఒక పాయింట్ ఇంకా వేస్ట్ అయిపోతాయి తప్ప ఏమి రావు. ఇప్పుడు మీరు ఆ 84ని చేయకపోతే లాభం లేదు. మీరు అనుకోవచ్చు నేను సీడ్ ఫండింగ్ చేశాను, నేను డీపీ అందులో పెట్టాను, అవన్నీ అనుకోవచ్చు, కానీ దానివల్ల ₹1 మీకు బెనిఫిట్ రాదు అది చేయకపోతే. ఇది క్లియర్ మేడం. ఎవరేం చెప్పినా నేను ఫైనల్లీ చెప్తున్నాను, కాకపోతే నా మాట కొద్దిగా కడ కనిపిస్తుంది, కానీ ఇదే కరెక్ట్. ఓకేనా మేడం? సో థ్యాంక్ యూ. ప్రతిరోజు మీటింగ్ రండి సార్. మేడం థ్యాంక్ యూ మేడం. సో మీరు స్టార్టింగ్ లో అడగాలి లెక్క ప్రకారం, ఎందుకంటే ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది కనుక మీరు ప్లాన్ ప్రెజెంట్ దాకా ఆగారు తెలుసు. సో రేపు మనకు మండే రోజు మాత్రం ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మిగతా రోజులలో ఏదైనా డౌట్ ఉంటే మీరు 9:40 రావాలి. ఎనీ డౌట్ ఉన్నా కూడా మీకు క్లియర్ అవుతుంది. మీటింగ్ 9:40 స్టార్ట్ అవుతుంది. ఏదైనా అడగాలనుకుంటే అదే టైంలో రావాలి, అడగాలి. ఓకే మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మీట్ చేసుకోండి. ఎస్ మేడం, పార్ట్నర్స్ ఇంతగా 2-3 నాగప్రసాద్ కాకుండా వేరే సార్లు 2-3 హ్యాండిల్ చేశారు. మాట్లాడాలంటే మాట్లాడేస్తారు మీరు. సార్ రాజేష్ సార్. ఎస్ వెల్కమ్. 2 minutes సార్. ఇది మీరు ఒకసారి వినాస్ స్క్రీన్ షేర్ చేయండి సార్. చిన్నది ఒకటి పాయింట్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మీరు మనకి వినాస్ గురించి అర్థమాటలు చెప్పేది చూసి కొద్దిగా నేను కూడా నేర్చుకున్నాను మీ ద్వారా. దాని మూలాన ఈ రోజు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే సార్. మన చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా సార్.
కొద్దిగా ఈ రోజు మనకి బినాన్స్ లో ఒక కాయిన్ లిస్ట్ అవుట్ అయింది, అదే పిక్సెల్ అని కనిపిస్తుంది కదా సార్. అది దాని ప్రైస్ ఇప్పుడు అవును, 0.633 0.6336 ఉంది కదా. అది మనకి లిస్ట్ అవుట్ అయిన ప్రైస్ ఒకసారి మీరు షో చేయండి సార్. అది దాన్ని టచ్ చేయండి సార్. ఓకే ఓకే, ఇది సార్ మనకి అది స్టార్టింగ్ లిస్ట్ అవుట్ అయిన ప్రైజ్ అది 0.040 సెన్స్ సార్. అది అంటే మన ఇండియన్ కరెన్సీ వాల్యూ 40 పైసా, 40 పైసలు. 40 పైసలు. ఓకే సార్, 40 పైసలతో మనకి లిస్ట్ అవుట్ అయింది. మనకి బినాన్స్ లో రాలేదు అని చాలా మంది మనం అనుకుంటున్నాం కదా. మనకి బయట ఎక్స్చేంజ్లోకి వెళ్తే ఏదైనా సరే సార్, మన పీవీసీ మెటా అని కాదు, ఏ కరెన్సీ అయినా సరే, క్రిప్టో కరెన్సీ అనేటప్పటికి అవుట్ ఆఫ్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళేటప్పటికి దాని వాల్యుయేషన్ అనేది ఒకటేసారి హెవీగా పెరిగిపోతుంది సార్. హెవీ ఏరిపోతున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 40 పైసలకు వచ్చింది, ఈ రోజు చూడండి ఎన్ని డబ్బులు ఉందో. 50 రూపాయలు, అది చూడండి సార్, అది 40 పైసలకి లిస్ట్ అవుట్ అయింది. జస్ట్ ఈ రోజే లిస్ట్ 63 రూపాయలు అయింది. అంటే 40 పైసలకి 63 రూపాయలకి వాల్యుయేషన్ ఎన్ని రెట్లు పెరిగిందంటే 1476% పెరిగింది సార్. అది అంటే 1478% పెరిగిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి సార్. రేపటి రోజు మన పీవీసీ మెటా ఒకవేళ లిస్ట్ అవుట్ అయితే గనక అది ఎక్కడ ఉంటది అన్నది అసలు మనం చెప్పక్కర్లేదు దీనికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఇంకోటి ఏంటంటే సార్, దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్. మన పీవీసీ మెటా మొత్తం టోటల్ వాల్యుయేషన్ ఎంత సార్? మనది సప్లై, టోటల్ సప్లై 150 crore, 150 కోట్లు. 150 కోట్లు. ఓకే సార్, ఓకే. దీని వాల్యుయేషన్ ఎంత చూడండి, దీని టోటల్ సప్లై ఎంత చూడండి సార్. ఒకసారి ఇన్ఫో టచ్ చేయండి సార్. పైన ఇన్ఫో అని ఉంది కదా, ఇది వచ్చేసి 500 కోట్లు సార్. ఇది 5 బిలియన్స్, అంటే 500 కోట్లు. 5 బిలియన్స్, 500 కోట్లు. అంటే మనం అనుకుంటున్నాం కదా సార్, మన పీవీసీ మెటా ఎక్కువ అని అనుకుంటున్నాం కదా. కానీ ఇది 500 కోట్లతో రిలీజ్ అయిన కాయిన్, 40 పైసలతో రిలీజ్ అయిన కాయిన్ ఒక్క జస్ట్ ఈ రోజు మనకి ఇండియన్ టైము 3:30కి స్టార్ట్ అయింది సార్. ఇది లిస్ట్ అయింది. ఇది ఓకే, 3:30కి రిలీజ్ అయిందంటే ఆఫ్టర్ ఇప్పుడు ఎంత సార్, ఇప్పుడు 11:30 అనుకోండి సార్. అంటే 8 అవర్స్ సార్. 8 అవర్స్ లోనే మీకు 1400 రెట్లు పెరిగింది సార్ అది, దాని వాల్యుయేషన్. అవును. అది కూడా ఇంత సప్లై ఉండాలంటే మామూలు విషయం కాదు. 500 కోట్లు ఉండగానే, సప్లై ఉండగానే మీకు అంత అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, కోట్లకి ఇది ఎక్కువ అనుకుంటున్నాం. ఎస్ సార్, అదే సార్ మన లీడర్స్ అందరికి చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే మీరు చాలా సార్లు బినాన్స్ లో మీరు చెప్తా ఉన్నారు, కానీ నేను అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి ఈ రోజు చూసేయడం నాకు మైండ్ బ్లాక్ అయింది సార్. నాకు అసలు ఏంటి ఇది అని. అంటే సార్ మీరు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు ఏదైనా తెలుసుకోవాలని, అందుకని చెప్పేసి నేను ఈ రోజు తెలుసుకున్నది కొద్దిగా అందరికి నలుగురికి చెప్దామని చెప్పేసి అనిపించింది సార్. చాలా మంది మనది ఎక్కువ అనుకుంటున్నారు కదా. ఎక్కువ కాదు సార్, మనది 150 కోట్లు అంటే చాలా తక్కువ. ట్రిలియన్స్ లెవెల్ కూడా ఉన్నాయి సార్. ట్రిలియన్స్ అంటే 1 ట్రిలియన్ అంటే 1000 కోట్లు సార్. ట్రిలియన్స్ లో ఉన్న కాయిన్స్ కూడా ఉన్నాయి, ట్రిలియన్స్ లో కూడా ఉన్నవి. ట్రిలియన్స్ లో ఉన్న కాయిన్స్ కూడా ఉన్నాయి. ఆ కాయిన్స్ కూడా ఈ రోజున $5 $10 వాల్యుయేషన్ కూడా ఉన్నాయి సార్. అవును. సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన లీడర్స్ అందరికి చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి. మంచిది. మనం ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి. మనం ఇప్పుడు మనము ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇచ్చింది, మనము ఎవరిని కొనుక్కోమని కాదు మనం చెప్పింది ఏంటంటే వి నీడ్ టు నాలెడ్జ్ అవుట్ ఆఫ్ బయట నాలెడ్జ్ కూడా మనకు అవసరము. తబ్బితో అంటే మన ఇండియాలోకి వచ్చిన అప్పుడే మన యొక్క పీవీసీ మెటా యొక్క వాల్యూ సో మనందరికి తెలిసి వస్తుంది. అంటే చాలా మంది భయపడుతున్నారు కదా సార్, ఈ రోజున మన వాల్యుయేషన్ 0.6 వచ్చింది, 0.56 వచ్చింది అని చాలా మంది భయపడుతున్నారు కదా. 0.001% వచ్చిన పీవీసీ మెటాకి నో ప్రాబ్లం సార్. దాని గురించి అందుకే కదా సార్ నో ప్రాబ్లం సార్. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు, భయపడే వాళ్ళ గురించి. ఎందుకంటే లీడర్ అన్న వాళ్ళు ఎవరు భయపడరు, ఎందుకంటే వాళ్ళకి క్రిప్టో గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటది కాబట్టి.
తెలియని వాళ్ళు పర్సన్స్ ఎవరైనా న్యూ పర్సన్స్ భయపడతారు కాబట్టి వాళ్ళకి చెప్పేస్తారు. అవునవును, కరెక్ట్. థ్యాంక్ యూ సో సార్, డియర్ థ్యాంక్ యూ పార్ట్నర్ సార్. చూడండి సార్, థ్యాంక్ యూ సార్. సో చూడండి 40 పైసలు ₹63, ₹65 వచ్చిందంటే 1472% పెరిగింది దీనికి. అక్కడ చూడండి కుడి సైడ్ లో గ్రీన్ కలర్ చూడండి. ఓకే. సో ఇది మీ అందరికి నేర్చుకోండి అంటే ఇగో ఇదే చెప్తున్నా సార్. ఎందుకంటే నేను ఇక్కడ ఫుల్ గా మీకు సెషన్ ఇవ్వలేను, ఎందుకంటే ఇది మన పీవీసీ మెటది కనుక. సో అందుకే ఫైనలైజ్ లో మీకు ఎవ్రీడే చెప్పడం జరుగుతుంది. సో తెలుసుకొని మరి మీరు ముందుకెళ్తే మీకే చాలా బెనిఫిట్. చూడండి పెర్ప్ పిఈఆర్పి ఇది చాలా సార్లు లో 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 పడిపోవడం జరిగింది. ఈ రోజున చూస్తే 21 పాయింట్ ప్లస్ అయింది. ఓకే, పర్ప్ పిఈఆర్పి. సో ఈ విధంగా ఉంటుంది. హాట్ లో ఈరోజు మరి 352,155 బిట్ కాయిన్, అంటే 50 లక్షల రూపాయల బిట్ కాయిన్. తో పిక్చల్, ఓకే, పిక్చర్ ఇందాక మనం మాట్లాడుకున్న దాని గురించే. సో సోల్ వచ్చేసి 112. ఈ విధంగా ప్రతివి మనకి ఇక్కడ చూడటానికి ఉంది. సో అలాగే ఇక్కడ వాల్యూమ్ 24 వాల్యూమ్ కూడా మనం చూసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనకు అవసరం లేదు. దాని మార్కెట్ క్యాప్ వచ్చేసి ఎంత, 21.42 బిలియన్. తో ఇథెరియం వాల్యూ వచ్చేసి 14.78 బిలియన్. సో ఈ విధంగా మనం ప్రతిదీ మార్కెట్ క్యాప్ కూడా ఇక్కడ యూఎస్డిలో మనం చూడగలుగుతున్నాం. ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు ఎవరైతే హిందీ మీటింగ్ లో అటెండ్ అయ్యారో ఎర్లీ మార్నింగ్, మేబీ నాది 7:30, ఒకవేళ మరి వెంకటేష్ సార్ మీరు వచ్చారా లేదా తెలియదు, నేను ఎవరిని చూడలేదు. అక్కడ ఒక 1 అవర్ సెషన్, నాది ఒక 1 అవర్ సెషన్ తో మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా రోజుల తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే దగ్గర 45 డేస్ 50 డేస్ తర్వాత నేను, ఎందుకంటే ఈ దగ్గు కారణంగా ఎక్కువ నేను మాట్లాడలేకపోయాను. సో ఓకే, సో మై పార్ట్నర్స్, సో చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. సో ఈరోజు వన్స్ అగైన్ మన మధుసూదన్ రావు సార్ వచ్చారు, మాట్లాడతారేమో చూద్దాం. వెల్కమ్ సార్, మధుసూదన్ రావు సార్. హలో సార్. ఎస్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా న్యూ కాయిన్ లిస్ట్ అయింది అన్నారు కదా. అవును సార్. బైనాన్స్ సార్, అది కాయిన్ లిస్ట్ అవుతుందని మనకి ఏమైనా ముందుగానే చూపిస్తుందా సార్ బైనాన్స్? 1 గంట 2 గంటల ముందుగానే చూపిస్తుంది. ఇందాక నేను నోటిఫికేషన్ క్లిక్ చేశాను, చూసారు కదా. బైనాన్స్ లో ఒకవేళ మీరు కొన్ని సార్లు ఏంటంటే మనకి ఇక్కడ దానికి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో మెయిల్ కూడా వస్తుంది. బట్ అన్ని సార్లు కాకుండా కొన్ని సార్లు అయితే రీలిస్టెడ్ కు మీకు ముందుగా రాకపోవచ్చు. కొంత సమయం మాత్రం ముందుగా వస్తుంది రీలిస్టెడ్ కి. రీలిస్టెడ్ అంటే కొన్ని కాయిన్స్ వచ్చి మళ్ళీ వెనకబడిపోయి తర్వాత అవి మొత్తానికి డిలే అయిపోయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. చూడండి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ పిక్చర్ ఆన్ బైనాన్స్ లాంచ్ పూల్ సంథింగ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, కనబడుతుంది ఇక్కడ సార్. ఇక్కడ ఓపెన్ చేశాను, ఇగో సార్ స్క్రీన్ షేర్ ఆగిపోయింది సార్ మీది. స్క్రీన్ షేర్ ఆగిందా? ఓకే అట్లా సార్, నేను ఆఫ్ చేశాను. అవునవును, నేను ఆఫ్ చేశాను, నేనే మర్చిపోయాను. ఒక్క నిమిషం, నేను ఆఫ్ చేశాను యాక్చువల్లీ. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ వెంటనే ఉన్నాను సార్. ఒక 2 minutes లో మన సెషన్ ఎండ్ అవుద్ది. ఆల్రెడీ ½ అవర్ లేట్ అయింది ఈ రోజు. ఎందుకంటే మేడం మరి నాకు తెలియట్లేదు అని అన్నప్పుడు మనము టైం అయిపోయిందంటే బాగుండదు కనుక అది నేను చూపించడానికి కొద్దిగా ప్రయత్నం చేశాను. ఇప్పుడు సీసర్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది కదా. చూడండి ఇక్కడ బైనాన్స్ లో మనకి ఇక్కడ సిస్టమ్ నోటిఫికేషన్ చూడండి. అక్కడ ఒక్క నిమిషం, ఇది ఉంది కదా. అక్కడ పైన చూడండి కుడి సైడ్ లో బెల్ బటన్ ఉంది చూడండి, బెల్ బటన్. ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది సార్ మనకి. ఓకేనా? అలాగే మీరు అలా వస్తుంది. తర్వాత ఇక్కడ న్యూ లిస్టింగ్ మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడ మీకు ఒకవేళ కాయిన్ పేరు తెలిస్తే మీరు ఇక్కడ ట్రేడ్ లో పోయి ఇలా ఇది ట్రేడ్ ఉంది కదా సార్, ఇక్కడ పిక్చర్ కాయిన్ పేరు మీకు తెలిస్తే ఒకవేళ మీరు PIXEL రాస్తే కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఆ బై సెల్ చూపించే జాగా లోపల మీకు టైమర్ వస్తుంది, అలా కూడా ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఇక్కడ ఈ బెల్ ఐకాన్ ఉంది కదా సైడ్ లో, కుడి సైడ్ లో, అక్కడ మీకు సిస్టమ్ మెసేజ్ అని లేదా అనౌన్స్మెంట్. ఓకే, ఈ సిస్టమ్ మెసేజ్ లో మీకు కూడా ఇస్తుంది. తర్వాత అక్కడ వస్తుంది సార్ 1 గంట ముందు.
2-3 గంటల ముందు కూడా వస్తుంది, కొన్నిసార్లు ఓకే 1 అవర్ ముందు కూడా వస్తుంది, ఓకే సార్ కొన్నిసార్లు ఓకే అట్లా సార్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్ ఓకే సార్ ఒకవేళ మీరు యూటిలైజ్ చేసే బైనాన్స్ కి మీ మెయిల్ ఐడి కనెక్ట్ అయి ఉంటే నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. కొన్నిసార్లు మనకు మెయిల్ లో కూడా ఇది లిస్ట్ అవ్వబోతుంది అని మనకి చూపిస్తుంది. ఓకే సార్ నోటిఫికేషన్ లో చూసుకోవాలి బెల్ మీద. ఎస్ కరెక్ట్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, ఇక మరి ఈరోజు మనం వండర్ఫుల్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాం. చాలా సార్లు కూడా బాలరాజ్ సార్ మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే. సో డియర్ పార్ట్నర్స్, టైం చాలా అయింది, 1/2 అవర్ ఎక్కువ అయింది ఆల్రెడీ. మీ అందరికి ఇప్పటిదాకా నిలబడ్డ వాళ్ళందరికీ వింటూ, సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సో ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పిన మేడంకి, తర్వాత ఈరోజు మాట్లాడిన మన ప్రతి ఒక్క లీడర్కి, తర్వాత ప్రతి ఒక్క అటెండ్ అయిన ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో రేపు మళ్ళీ 9:40 అందరం మీట్ అవుదాం. సో ఫోకస్ చేయండి సార్, ఎంత వీలైతే అంత టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ చేసుకోండి. దాంతో పాటు ప్రైస్ తక్కువగా ఉంది కనుక, మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక 1000 రూపాయలు మిగిలితే 1000 రూపాయలు పీవీసీ మీట, 2000 మిగిలితే 2000 పీవీసీ మీట, 500 రూపాయలు మిగిలితే 500 పీవీసీ మీట, అంటే 500 రూపాయలు మిగిలినా కూడా పీవీసీ మీట బై చేసుకొని పెట్టుకోండి. సో ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. సో థ్యాంక్ యూ ఆల్. సెషన్ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మిట, జై జై పీవీసీ మిట. జై పీవీసీ మిట, పీవీసీ మిట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెట ఇస్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. యా జై పీవీసీ మీట. థ్యాంక్ యూ ఆల్.